సో నెక్స్ట్ టాపిక్ నానా. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చి measures of central tendency and dispersion. సో ఇది రెండు టాపిక్స్ అండి. యాక్చువల్ గా ఈ యూనిట్ మొత్తం అనేది చాప్టర్ 2 అనేది. సో రెండు టాపిక్స్ సెన్సిటివ్ మెటీరియల్ అయితే చాప్టర్ 15 అన్న. సో ఇవి రెండు టాపిక్స్ అన్న. ఒకటి వాట్ ఈస్ ద సెంట్రల్ టెండెన్సీ, సెకండ్ వన్ ఈస్ డిస్పర్షన్. సో ఈ టూ టాపిక్స్ ని సపరేట్ గా నేర్చుకోవాలన్న. ఫస్ట్ మనం సెంట్రల్ టెండెన్సీ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ we'll start with central tendency. సో సెంట్రల్ టెండెన్సీ అంటే ఏంటి ఫస్ట్ బేసిక్ గా. సో మనకి జనరల్ గా తెలిసేటువంటి వర్డ్ యావరేజ్ అంటుంటాం, రైట్. సో సెంట్రల్ టెండెన్సీ అంటే జనరల్ మీనింగ్, జనరల్ గా మనకు తెలిసిన వర్డ్ యావరేజ్. అయితే దీనికి వచ్చిన డెఫినేషన్ రాస్తాను, రాసి దాని ఎక్స్ప్లెనేషన్ జాగ్రత్తగా అర్థం. It is the tendency towards for a given set of observation cluster around a single central or middle value and that value represents the whole data. సో నేను ఎగ్జాక్ట్ డెఫినేషన్ రాశాను. సో జాగ్రత్తగా అర్థం చేయండి, దీన్ని ఫస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో వాట్ ఈస్ meant by central tendency? జనరల్ మీనింగ్ వచ్చి యావరేజ్ అండి. వాడు ఏమన్నాడు, ఇట్ ఈస్ ద టెండెన్సీ టువర్డ్స్ ఏ ఫర్ ఎ గివెన్ సెట్ ఆఫ్ అబ్జర్వేషన్. నా దగ్గర కొన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి ఫర్ ఎ గివెన్ సెట్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో వాటికి టెండెన్సీ టువర్డ్స్ అంటే దాన్ని రిప్రజెంట్ చేయాలన్నది. టెండెన్సీ టువర్డ్స్ గివెన్ సెట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ క్లస్టర్ అరౌండ్ ఎ సింగులర్ మిడిల్ వాల్యూ, సింగిల్ సెంట్రల్ ఆర్ మిడిల్ వాల్యూ. సో ఒక వాల్యూ చుట్టూ తిరగాలండి. ఈ అబ్జర్వేషన్స్ అన్ని కూడా ఒక వాల్యూని రిప్రజెంట్ చేసేలాగా, దట్ వాల్యూ రిప్రజెంట్స్ ద హోల్ డేటా. ఉండే వాల్యూని మనం అనాలన్నా హోల్ డేటా అనేది రిప్రజెంట్ చేయాలి, రైట్. సో దీనికి అర్థం చేసుకోవడం కోసం నేను ముందు చెప్పాను, స్టార్టింగ్ లో చెప్పుకున్నాం మనం, స్టాటిస్టిక్స్ ఈజ్ జస్ట్ అన్ ఎస్టిమేషన్. సో మన ఎస్టిమేషన్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. సో ఎస్టిమేషన్స్ గురించి నువ్వు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. సో నేను ఎస్టిమేషన్స్ గురించి మాట్లాడుతాను, ఎలాగ ఏంటి అనేది చూడండి, నేను అబ్జర్వ్ చేయండి. రైట్, క్రికెట్ మ్యాచ్ తీసుకున్నాను ఎగ్జాంపుల్ ఆన్సర్ అవడం కోసం. ఒక ఎగ్జాంపుల్, ఒక క్రికెట్ మ్యాచ్. సో క్రికెట్ మ్యాచ్ లో ఒక పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ సచిన్. సో సచిన్ టెండూల్కర్ ఒక క్రికెట్ మ్యాచ్ ఆడాడు. చాలా క్రికెట్ మ్యాచ్ ఆడాడు. అజంప్షన్ ఓ 4 మ్యాచెస్ ఆడాను ఉంచుకున్నాం, రైట్. ఈ ప్లేడ్ 4 మ్యాచెస్. సో దానిలో వాడికి వచ్చినటువంటి అంటే సచిన్ సంపాదించినటువంటి సాధించిన స్కోర్ ఎంత అంటే ఒక మ్యాచ్ లో 60 స్కోర్ చేశాడు, 60 రన్స్. ఒక మ్యాచ్ లో 70 స్కోర్ చేశాడు, ఒక మ్యాచ్ లో 80 స్కోర్ చేశాడు, ఒక మ్యాచ్ లో 100 స్కోర్ చేశాడు, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ 4 మ్యాచెస్ లో ఇలా స్కోర్ చేశాడు. సో అడుగుతున్న పాయింట్ ఏంటంటే ఫర్ గివెన్ సెట్ ఆఫ్ అబ్జర్వేషన్, ఫర్ ఎగ్జాంపుల్ అస్యూమింగ్ 4 అబ్జర్వేషన్స్ క్లస్టర్ అరౌండ్ సింగిల్ వాల్యూ. సో ఇవి అన్ని కూడా ఒక సింగిల్ వాల్యూ చుట్టూ తిరగాలి, రైట్. సో దీస్ టూ వర్డ్స్ టెండెన్సీ టువర్డ్స్ ఫర్ గివెన్ సెట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కి అన్ని కూడా ఒక నెంబర్ కి టెండ్, ఆ నెంబర్ వైపు రిప్రజెంట్ చేయాలి. ఆ నెంబర్ చెప్తున్నది హోల్ డేటాని రిప్రజెంట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను క్వశ్చన్ ఏమిటంటే సచిన్ 5th మ్యాచ్ ఆడేటప్పుడు ఎంత స్కోర్ కొడతాడు నేను క్వశ్చన్ అడిగాను. దిస్ ఇస్ కాల్డ్ సెంట్రల్ టెండెన్సీ. ఆ సింగిల్ వాల్యూ ఏంటి అని అంటే నేను సింపుల్ గా మనకు తెలిసినటువంటి బేసిక్ క్యాలిక్యులేషన్ ఏంటి, యావరేజ్ అంటే దట్ ఇస్ కాల్డ్ 60 + 70 + 80 + 100 డివిజన్ 4. మనం జనరల్ గా కట్టే సింపుల్ యావరేజ్ అయినా 77.5. సో పాయింట్స్ ఉండవు కాబట్టి అప్రాక్సిమేట్ గా అస్యూమింగ్ 77 రన్స్, ఓకేనా.
అంటే నెక్స్ట్ మ్యాచ్ యావరేజ్ గా సచిన్ ఎంత కొడతాడు అంటే వీ కెన్ సే ఆన్సర్ ఈస్ 77 రన్స్. సో ఇప్పుడు 77 అనే ఒక వాల్యూ చెప్తున్నప్పుడు ఈ వాల్యూ మొత్తం అన్ని నెంబర్స్ రిప్రజెంట్ చేస్తుందా లేదా? ఎస్, 77 రిప్రజెంట్ 60 ఆల్సో, 77 రిప్రజెంట్ 70 ఆల్సో, 77 రిప్రజెంట్ 80 ఆల్సో, 77 రిప్రజెంట్ 100 ఆల్సో నాన్న. అలా అని చెప్పి సార్ 77 అంటే 100 కి ఈక్వల్ కాదు కదా, 80 కి ఈక్వల్ కాదు కదా. ఎస్, దెర్ ఈస్ ఎ డీవియేషన్, ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది ఉంటుంది అన్న. కానీ వాడు చెప్తుంది ఏంటి, వీటన్ని చెప్పలేం కదా. ఇప్పుడు ఎవరైనా వచ్చి సచిన్ నెక్స్ట్ మ్యాచ్ ఎంత కొడతారు అంటే 60 కొట్టాడు, 70 కొట్టాడు, 80 కొట్టాడు, 100 కొట్టాడు, నెక్స్ట్ ఎంత కొడతాడు తెలియదు. ఒక నెంబర్ మనం ఎస్టిమేట్ చేయాలి, రైట్? ఎంత కొట్టాడు అన్ని చెప్పాము, ఒక నెంబర్ చెప్తా, ఆయన యావరేజ్ 77 మినిమం కొడతాడు. సో ఇది రైట్ అవుతుందా? సో ఛాన్స్ ఉంటుంది నన్ను, ఎందుకంటే 60, 70, 80 కొడతా అంటే మినిమం లో మినిమం 60 కన్నా ఎక్కువ కొడతాడు, 100 కన్నా తక్కువైనా కొట్టచ్చు, 100 కన్నా ఎక్కువ కూడా కొట్టచ్చు. ఛాన్సెస్ చాలా చాలా వేరియేషన్ కేసు ఉండొచ్చు. కానీ యావరేజ్ గా ఎంత కొడతానంటే మనం ఏం చెప్తాం, 77 రన్స్ కొడతాడు. సో ఒక సింగిల్ నెంబర్, సింగిల్ ఆర్ సెంట్రల్ ఆర్ మిడిల్ వాల్యూ దట్ రిప్రజెంట్స్ ది హోల్ డేటా. ఈ నెంబర్ అన్ని డేటాని రిప్రజెంట్ చేస్తుంది, రైట్? ఇంకా నీకు ఎగ్జాంపుల్ కావాలంటే, ఒక క్లాస్ లో స్టూడెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. క్లాస్ లో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఒక 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 10 మందికి ఎగ్జామ్ పెట్టాం, అందరికి డిఫరెంట్ మార్క్స్ వచ్చారన్న. 10, 20, 30, 40, 35, 35, 45 ఇలా 50 మార్క్స్ లో టెస్ట్ పెడితే చాలా మార్క్స్ వచ్చారు. ఇప్పుడు క్వశ్చన్ మార్క్, వీళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తూ ఈ క్లాస్ నుంచి నేను ఒక స్టూడెంట్ సెలెక్ట్ చేస్తాను, వాడికి ఎన్ని మార్క్స్ వస్తాయి అని నేను క్వశ్చన్ అడిగాను అనుకో. ఇప్పుడు వెంటనే నేను ఏం చేస్తాను, ఆ 10 మంది స్టూడెంట్స్ కి ఒక యావరేజ్ పెట్టి ఒక మార్క్స్ తీసుకుని, ఎస్ నెక్స్ట్ టైం ఈ క్లాస్ నుంచి ఎవరైనా స్టూడెంట్ ని సెలెక్ట్ చేసి ఎగ్జామ్ రాయిస్తే ఈ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది అని మనం డిసైడ్ చేస్తాం. అర్థమవుతుందా? సో మనం చేసేది ఏంటంటే కదా, సెంట్రల్ టెండెన్సీ అంటే ఇది ఎస్టిమేషన్ ఆఫ్ ఇట్స్ వన్ సింగిల్ వాల్యూ దట్ రిప్రజెంట్స్ ది హోల్ డేటా. ఒక వాల్యూ నేను చెప్తాను, అది హోల్ డేటాని రిప్రజెంట్ చేయాలి. హోల్ డేటాని తీసుకునే కదా నేను క్యాలిక్యులేట్ చేస్తాను. ఫర్ గివెన్ సెట్ ఆఫ్ అబ్జర్వేషన్ ఏమన్నా అన్ని తీసుకుని రిప్రజెంట్ చేసేలాగా ఒక నెంబర్ తీసుకుని నెంబర్ తీసుకుని ఒక నెంబర్ క్యాలిక్యులేట్ చేస్తాను. సో అవన్నీ కూడా టెండెన్సీ అన్ని అబ్జర్వేషన్స్ కి సంబంధించి ఒక సింగిల్ వాల్యూ. సో దట్ ఈస్ కాల్డ్ సెంట్రల్ టెండెన్సీ. సో జనరల్లీ కాల్డ్ యాజ్ యావరేజెస్. సో మనం ఎంత తీసుకుని ఈ ఎగ్జాంపుల్ తీసుకునే యావరేజ్ ఏంటి అంటే కనుక, దిస్ యావరేజ్ ఇస్ ఏ అరిథమెటిక్ మీన్. ప్రతిసారి నువ్వు కడతావు, సింపుల్ మీన్ కడతాం నాన్న. సో అన్ని అబ్జర్వేషన్స్ ని టోటల్ చేసి డివిజన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేసాం. సో 60 + 70 + 80 + 100 డివిజన్ 4 అబ్జర్వేషన్స్ ఇస్తే ఆన్సర్ 77.77 రన్స్ వచ్చాయి. సో ఇది ఒక జనరల్ అజంప్షన్ నాన్న, రైట్? ఇలా కాకుండా ఇంకా చాలా యావరేజెస్ ఉన్నాయి, రైట్? ఇది ఇలాగే కట్టాలి రూల్ ఏం లేదు, డిఫరెంట్ యావరేజెస్ ఉన్నాయి. మనం ఇప్పుడు వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఏ యావరేజ్ ఎలా ఉంటుంది, సో ఎన్ని యావరేజెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం, రైట్? పాయింట్ నెంబర్ 2. Point number 1 definition of point number 2. Measurements. So measurements అసలు ఎన్ని ఉన్నాయి, ఎలా ఎన్ని రకాలుగా మెజర్ చేయొచ్చు? మెజర్మెంట్ ఆఫ్ ది యావరేజ్. యావరేజ్ మెయిన్లీ 3 కేటగిరీస్. ఒకటి మీన్ బేస్డ్ క్యాలిక్యులేషన్స్, రెండోది మీడియన్, మూడోది మోడ్. సో ఆల్రెడీ బేసిక్ చాప్టర్ లో కొన్ని విషయాలు వీటి మీద కూడా డిస్కస్ చేసాం, రైట్? లైక్ మీడియన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగించే డయాగ్రమాటికల్ అనాలిసిస్ కూడా చూసాం అన్న. సో ఎవరైనా చెప్పగలుగుతారా మీడియన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగించిన డయాగ్రామ్ అనేది ఓగివ్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం కదా. సో అలాగే మోడ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగించిన డయాగ్రామ్ హిస్టోగ్రామ్. సో ఇలా డయాగ్రామటికల్ బేస్ లో కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అదే ఇప్పుడు మనం ఫార్ములా బేస్ లో వెళ్తాం, రైట్? మళ్ళీ మీన్ లో డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి, లైక్ అరిథమెటిక్ మీన్, జియోమెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్. 3 కేటగిరీస్ ఆఫ్ యావరేజ్ క్యాలిక్యులేషన్. మళ్ళీ మీడియన్ లో కూడా చాలా వేరియంట్స్ ఉన్నాయి. సో మీడియన్ లో టైప్స్ ఉన్నాయి. సో యూ కెనాట్ సే వేరియంట్స్, యూ కెన్ సే టైప్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీడియన్స్ ఉన్నాయి. దీనిలో మనం సో మిడిల్ వాల్యూ తీసుకుంటే మీడియన్ అంటే అవి కాకుండా మనం క్వార్టైల్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, డెసైల్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, పర్సంటైల్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. పర్సంటైల్స్, సో క్వార్టైల్, డెసైల్, పర్సంటైల్. సో మీడియన్ కాకుండా ఇవి 3 కేటగిరీస్ ఉంటాయి. సేమ్ మోడల్, సిమిలర్ మోడల్. ఇవన్నీ కూడా పొజిషనల్ యావరేజెస్ అంటే ఓవరాల్ అన్ని ఐటమ్స్ తీసుకుని మనం చేసే యావరేజ్ అని చెప్తాను. ఒక్కొక్క దాని గురించి డీటెయిల్ గా వెళ్తాం. సో మోడ్ లో ఒకటి 2 కేటగిరీస్ ఒకటి సింగిల్ మోడ్, ఒక మోడ్ చెప్పడం, లేదా బై మోడ్. సో 2 మోడ్స్ ని కూడా కొన్నిసార్లు ఒక డేటాకి 2 మోడ్స్ కూడా ఉండొచ్చు. బట్ ఈ 2 మోడ్స్ క్యాలిక్యులేట్ చేయడానికి క్వశ్చన్ ఏమంటారు? సో మోడ్ అనేది ఒకటే క్యాలిక్యులేషన్, దాని గురించి మళ్ళీ డిస్కస్.
సో జనరల్ గా మనము ఫస్ట్ మెథడ్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో అసలు సెంట్రల్ టెండెన్సీ అనే యావరేజ్ అంటే సో మొత్తం ఇన్ని నేర్చుకోండి. సో మీన్లో 3 రకాల మీన్స్ నేర్చుకోవాలి. అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్. అలాగే మీడియంలో మీడియం నేర్చుకోవాలి, క్వార్టైల్, డెసిమల్, పర్సెంటైల్ 4 ఐటమ్స్ నేర్చుకోవాలి. అలాగే మోడ్ నేర్చుకోవాలి. సో ఇవన్నీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటి అని తెలుసుకోవాలి. సో ఒక్కొక్క దాని గురించి మనం జాగ్రత్తగా నేర్చుకుంటాం. ఆల్మోస్ట్ ప్రతి దాన్ని మనం ఇప్పుడు టచ్ చేస్తున్నాం. నెక్స్ట్ కాన్సన్ట్రేట్ చేయాలి జాగ్రత్తగా. సో నేను ఇప్పుడు చెప్తున్నాను. ఫస్ట్ నేను టచ్ చేస్తానా మీన్. మీన్ గురించి నేను మాట్లాడతాను. సో మీన్లో ఇందాకే అనుకున్నాం మనం 3 కేటగిరీస్ అని. రైట్. సో దాని ఫస్ట్ నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను అరిథమెటిక్ మీన్ కి వెళ్తున్నాను. ఫస్ట్ నేను డిస్కస్ చేస్తాను అరిథమెటిక్ మీన్. రైట్. సో అరిథమెటిక్ మీన్ ని డిస్కస్ చేస్తాను. కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి అందరూ కూడా. సో 3 టైప్స్ ఆఫ్ మీన్ గురించి మనం నేర్చుకోవాలి. మీన్ లో 3 రకాలు ఉందా చెప్పాను. అరిథమెటిక్ మీన్, హార్మోనిక్ మీన్, జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్ 3 నేర్చుకోవాలి. ఫస్ట్ థింగ్ అరిథమెటిక్ మీన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సింపుల్ యావరేజ్. అరిథమెటిక్ మీన్ అంటే సింపుల్ యావరేజ్. మనం ఆల్రెడీ ఇందాక చేసిన ఎగ్జాంపుల్ కూడా ఇదే. సో దీన్ని బేస్ చేసుకుని నేర్చుకో. ఒక డేటాకి అరిథమెటిక్ మీన్ కట్టాలి అంటే ఫార్ములా కావాలి. ఫార్ములా ఇందాక మనం ఆల్రెడీ చేసాం. కానీ అసలు డేటా అనేది స్టాటిస్టిక్స్ లో ఎలా రిప్రజెంట్ అవుతుంది అంటే 3 టైప్స్ లో రిప్రజెంట్ అవుతుంది. 3 టైప్స్ ఆఫ్ డేటా. రైట్. ఎవరైనా బేసికల్ గా 3 టైప్స్ సిరీస్ ఆఫ్ డేటాని 3 సిరీస్ ఆఫ్ డేటా మనం ఆల్రెడీ బేసిక్స్ లో ఫస్ట్ చాప్టర్ నేర్చుకున్నాం. ఏంటి 3 సిరీస్ ఆఫ్ డేటా? ఇండివిజువల్, డిస్క్రిట్, ఒకరు చెప్పండి. ఒకరు మాట్లాడండి. రైట్. ఇండివిజువల్ సిరీస్. రైట్. ఇండివిజువల్ సిరీస్ అంటే ఇట్ ఇస్ డిస్క్రీట్. ఇండివిజువల్ సిరీస్ అంటే డిస్క్రీట్. ఇండివిజువల్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ డిస్క్రీట్ కదా. డిస్క్రీట్ అంటే ఫైనైట్ వాల్యూ. ఇట్ ఇస్ ఇండివిజువల్ సిరీస్ ఉండొచ్చు. లేదంటే ఇంకోటి ఏముండొచ్చు డిస్క్రీట్ లో? ఫ్రీక్వెన్సీ. డిస్క్రీట్ లో ఇండివిజువల్ సిరీస్ ఉండొచ్చు, ఫ్రీక్వెన్సీ సిరీస్ ఉండొచ్చు. అలాగే ఇంకోటి కంటిన్యూస్. సో కంటిన్యూస్ లో 2 కేటగిరీస్ అని ఏంటవి? ఇంక్లూజివ్, ఎక్స్క్లూజివ్. బట్ ఏదైనా ఇంటర్వెల్ ఫార్మాట్, ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ. అర్థమవుతుందా? సో దీన్ని నేను ఇప్పుడు ఆ మొత్తం అన్నిటి నేను సింపుల్ వర్డ్స్ రాస్తాను. ఫస్ట్ ఇండివిజువల్ సిరీస్ అంట. సో ఇండివిజువల్ డేటా సింపుల్ ఇస్ కాల్డ్ డిస్క్రీట్ లో సింపుల్ వన్. నెక్స్ట్ ది డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ అంటారు. సో డిస్క్రీట్ లో ఫ్రీక్వెన్సీ సిరీస్, ఫ్రీక్వెన్సీ బేస్డ్ అండ్ ఇండివిజువల్ విత్ ఫ్రీక్వెన్సీ. థర్డ్ వన్ ఈస్ కంటిన్యూస్ సిరీస్ అంటాం. కంటిన్యూస్ డేటా, కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ సిరీస్ డేటా. సో 3 కేటగిరీస్ ఆఫ్ డేటా రిప్రజెంటేషన్ ఉంటున్నారు. కంటిన్యూస్ లో ఎక్స్క్లూజివ్ ఉంటే ఇంక్లూజివ్ అయినా ఎక్స్క్లూజివ్ అయినా ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం. అన్ని డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇండివిజువల్ సిరీస్ తీసుకుందాం. సో ఇండివిజువల్ సిరీస్ అంటే డేటా ఎలా ఉంటుంది? లైక్ x1, x2 ... xn ఇలా నెంబర్స్ ఉంటాయి. అంతే కదా. ఇండివిజువల్ అంటే నెంబర్స్ ఇండివిజువల్ 1 2 3 4 అలా సమ్ నెంబర్స్ ఉంటాయి. సో ఈ నెంబర్స్ కి నేను అర్థమెటిక్ మీన్ ఎలా కడతాను? సో సింప్లీ ఇట్ ఈస్ x1 అన్ని నెంబర్స్ ఏం చేయాలన్నా యాడ్ చేయాలి. ... ప్లస్ xn డివిజన్ ఎన్ని నెంబర్స్ ఉంటే అండి n. ఫర్ ఎగ్జాంపుల్ నేను n నెంబర్స్ తీసుకున్నాను n. సో 5 నెంబర్స్ తీసుకుంటే డివిజన్ 5, 10 నెంబర్స్ తీసుకుంటే డివిజన్ 10. సింప్లీ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సిగ్మా xi అంటాం బై n. సిగ్మా xi బై n అనొచ్చు, లేదా సిగ్మా xn బై n అనొచ్చు. నాట్ అన్ ఇష్యూ. సో సిగ్మా xi అంటే రిప్రజెంటేషన్, i అంటే 1 to n. సో 1 నుంచి n వరకు అన్ని నెంబర్స్ ని యాడ్ చేయండి. సిగ్మా అంటే యాడింగ్ నన్. మా అర్థమవుతుంది. సిగ్మా సింబల్ అంటే యాడింగ్ ఆఫ్ ఆల్ నెంబర్స్, డివిజన్ ఎన్ని నెంబర్స్ ఉంటే ఆ నెంబర్స్ n. n refers to number of observations. Number of observations. మాకు క్లియర్ అయినా ఇండివిజువల్ సిరీస్? సో నీకు అర్థం అవడం కోసం ఒక చిన్న నెంబర్స్ తీసుకుంటాను. చాలా ఈజీ థింగ్. ఎగ్జాంపుల్స్ కూడా పక్కన చెప్తూ ఉంటాను. సో నేను ఆ ఫార్ములాస్ దగ్గర నేను డిస్టర్బ్ చేయను. సో జాగ్రత్తగా ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 1 2 3 3 4 4 4 ఇలా నెంబర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిజిట్స్ ఉన్నాయి. సో దీనికి వాట్ ఇస్ అర్థమెటిక్ మీన్ అంటే ఏం చెప్తాం? 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ 4 హోల్ డివిజన్ 4 plus 3 7 numbers and division 7. Total 4 3 plus 2 plus 2 plus 2 plus 2 plus 2 plus 4 plus 21 by 7. 3. The average is 3. The central tendency average, simple average is 3. Right?
ఎగ్జాంపుల్ ఫర్ ఇండివిజువల్ సిరీస్. మొత్తం ఫార్ములాని నేను విత్ నెంబర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. క్లియరేనా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, డౌట్ ఉంటే అడగన్నా. ఇప్పుడు డిస్క్రీట్ సిరీస్ గురించి మనం మాట్లాడదాం. మరి రాసుకునే వాళ్ళు ఉంటే నీట్ గా ఫార్ములాస్ కూడా రాసుకున్నాను. డిస్క్రీట్ సిరీస్ ఫస్ట్ నేను చెప్పేది వినండి, స్పేస్ ఇస్తాను, తర్వాత నోట్ చేసుకున్నాను. సో డిస్క్రీట్ అంటే నాన్న ఈసారి డేటా ఎలా ఉంటుందంటే డేటాలో రెండు ఉంటాయి నాన్న. ఏముంటాయి? ఒకటి వేరియబుల్ ఉంటుంది అలాంగ్ విత్ ఫ్రీక్వెన్సీ. అమ్మ అంతే కదా. వేరియబుల్ అంటే ఎక్స్ నాన్న, వేరియబుల్ కెన్ సే ఎక్స్. ఫ్రీక్వెన్సీ ఫస్ట్ ఎఫ్, లెటర్స్ ఎఫ్ నాన్న. మా ఎక్స్ ఎఫ్ అని లెటర్స్ వాడతాం, ఓకేనా, సింబల్స్. వేరియబుల్ అన్న ఫర్ ఎగ్జాంపుల్ x1 x2 x డాట్ 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 ఇలా xn వరకు ఉంటాయి. ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది? ఎనీ నెంబర్, ఫ్రీక్వెన్సీ కెన్ బి ఎనీ నెంబర్ కదా. ఏ నెంబర్ వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ మార్క్ వచ్చిన వాళ్ళు ఎంతమంది f1, ఈ మార్క్ వచ్చిన వాళ్ళు ఎంతమంది f2, ఈ మార్క్ వచ్చిన ఎంతమంది f3 డాట్ 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 ఇలా xfn. ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని నెంబర్స్ కి ఫ్రీక్వెన్సీ ఉండొచ్చు. ఒక మార్క్ ఇచ్చామంటే దానికి ఖచ్చితంగా ఫ్రీక్వెన్సీ ఉంటుంది. లేకపోతే మార్క్ ఇక్కడ రాయం అసలు. మనం స్టార్టింగ్ లో ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాం, ఒక ఇండివిజువల్ సిరీస్ డిస్క్రీట్ సిరీస్ లోకి ఎలా మారుస్తాం అనేది కదా. సో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు సో వాట్ ఇస్ ద ఫార్ములా? నన్ను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి అది రాసే కన్నా ముందు దీనిలో చూద్దాం. ఈ డేటాలో నువ్వు అబ్జర్వ్ చేయనా, ఈ డేటాలో 1 ఎన్నిసార్లు రిపీట్ అయింది? 1 టైం రిపీట్ అయింది. మా వేరియబుల్ ఫ్రీక్వెన్సీ రాస్తాను జస్ట్ అండర్స్టాండింగ్ కోసం. ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ ఎలా చేయనా నెక్స్ట్ టైం. సో ఫస్ట్ కాబట్టి ఫార్ములాస్ ఎలా అవుతున్నాయి అబ్జర్వేషన్ ఐడెంటిఫికేషన్ కోసం. 2 అనే మార్క్ ఎంతమందికి వచ్చింది? 1% కి వచ్చింది 2 అనే మార్క్. 3 అనే మార్క్ ఎంతమందికి వచ్చింది? 2% కి వచ్చింది అన్న 2 ఫ్రీక్వెన్సీ. 4 అనే మార్క్ ఎంతమందికి వచ్చింది? 3% కి వచ్చింది అన్న 3 ఫ్రీక్వెన్సీ. మా అర్థమవుతుందని చెప్పాను. ఇలా ఉందన్నమాట. ఇదే డేటాని ఎలా కూడా రాయొచ్చు. ఇలా రాసినప్పుడు ఎలా యావరేజ్ కట్టాము? సో ఏదైనా సరే ఇలా తీసుకున్నప్పుడు ఇలా డేటా ఇచ్చిన దీని అర్థం ఇదే కదా, ఇండివిజువల్ సిరీసే కదా. ఇప్పుడు ప్రతిదాన్ని ఇలా మార్చుకుని ఇలా సాల్వ్ చేయడం అంటే కష్టం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. 1 2 విడిగా వచ్చినాయి, 3 2 టైమ్స్ రాసాం అన్న. దీన్ని ఇలా రాసే బదులు సో 3 into 2 రాయకూడదు. 4 ఇలా 3 టైమ్స్ రాసే బదులు దాని బదులు 4 into 3 రాయకూడదా? అంటే సింపుల్ దీని అర్థం ఎక్స్ ని ఎఫ్ ని మల్టిప్లై చేస్తే సరిపోతుంది కదా. ఇదే వాల్యూస్ వస్తాయి కాబట్టి అబ్జర్వ్ చేయి. 1 into 1 ప్లస్ 2 into 1 ప్లస్ 3 into 2 ప్లస్ 4 into 3. సో నేను ఏమేమి మల్టిప్లై చేస్తాను? ఎక్స్ ని ఎఫ్ ని మల్టిప్లై చేస్తాను. ఎక్స్ఎఫ్ అమ్మ మీనింగ్ అర్థమవుతుందా? డివిజన్ 7 అంటే ఫ్రీక్వెన్సీ యొక్క టోటల్ సిగ్మా ఎఫ్. యూ కెన్ సే సిగ్మా ఎఫ్. అర్థమవుతుంది. ఇది ఒకటే సార్ క్యాలిక్యులేషన్ 21/1/7. ఇది కూడా 21/7. ఏదైనా మీనింగ్ ఒకటే. సో రిప్రజెంటేషన్ నాన్న. సో దీన్ని ఎలా రాస్తాము అంటే కనుక సింపుల్ గా సిగ్మా దీన్ని మల్టిప్లై చేసి యాడ్ చేస్తాం. ఎక్స్ ని ఎఫ్ ని మల్టిప్లై చేస్తాం. సిగ్మా ఎక్స్ఐ ఎఫ్ఐ రెండింటిని మల్టిప్లై చేసి ప్లస్, మళ్ళీ రెండింటిని మల్టిప్లై చేసి ప్లస్, మళ్ళీ రెండింటిని మల్టిప్లై చేసి ప్లస్, రెండు మల్టిప్లై చేసి ప్లస్. అంటే x1 f1 డాట్ ప్లస్ x2 f2 ప్లస్ x3 f3 ప్లస్ ఇలా అన్ని మీనింగ్ రాస్తున్నాం నేను, ఓకేనా. సో ఇంకా మీనింగ్ కావాలంటే నేను రాస్తాను. x1 f1 ప్లస్ x2 f2 ప్లస్ x3 f3 డాట్ 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 xn fn. అర్థమవుతుందా? డివిజన్ ఎఫ్ అన్ని సీక్వెన్స్ f1 ప్లస్ f2 ప్లస్ డాట్ 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 fn. So simply is known as sigma xf plus fx by sigma f. So then ఇంకో రిప్రజెంటేషన్ సిగ్మా xi fi by capital N అని కూడా అంటున్నాం. సో క్యాపిటల్ N అంటే సిగ్మా ఎఫ్ అని అర్థం. టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ టోటల్. మరి చాలా ఈజీ థింగ్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలి. ఇన్ కేస్ ఆఫ్ ఇండివిజువల్ సిరీస్ అయితే నెంబర్స్ అన్నిటిని యాడ్ చేసి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడ్ చేయొచ్చు. ఒకవేళ డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ అయితే కనుక నెంబర్స్ అన్నిటిని ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. సో సింపుల్ ఫార్ములా సిగ్మా ఎక్స్ఐ ఎఫ్ఐ బై క్యాపిటల్ ఎన్, ఓకేనా. ఒకవేళ సార్ వాట్ అబౌట్ ది కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ సిరీస్? కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ సిరీస్ ఇస్తే అంటే దాని ద్వారా ఈ సార్ ఇంటర్వల్ ఫార్మ్ ఏముంటుంది? ఇక్కడ క్లాస్ ఇంటర్వల్ ఉంటుంది, అలాగే ఫ్రీక్వెన్సీ ఉంటుంది. రెండు ఉంటాయి కాలమ్స్, అంతే కదా. డేటాలో ఏముంటుంది? క్లాస్ ఇంటర్వల్ ఉంటున్నాను, అలాగే ఫ్రీ. సో మరి క్లాస్ ఇంటర్వల్స్ క్రియేషన్ తీసుకుని దాని నుంచి ఎగ్జాక్ట్ వాల్యూస్ ఐడెంటిఫై చేయను. అందుకని దీనిలో ఒక ఎస్టిమేటెడ్ ఫార్ములా ఉపయోగిస్తాను. సేమ్ ఫార్ములా అంటే ఇదే ఫార్ములా ఇక్కడ కూడా తీసుకుంటాను. సిగ్మా ఎక్స్ఐ ఎఫ్ఐ బై సిగ్మా ఎఫ్. సిగ్మా ఎఫ్ అన్న ఎన్ అన్న ఒకటి, క్యాపిటల్ ఎన్ అన్న ఒకటే. సో ఇప్పుడు ఇంకొక డౌట్ వస్తుంది వెంటనే, సార్ ఎక్స్ అంటే ఇండివిజువల్ నెంబర్ అయితే ఎఫ్ తో మల్టిప్లై చేస్తే ఇక్కడ ఇంటర్వెల్ కదా ఉంటుంది, ఇంటర్వెల్ ఉంటుంది కదా, ఒక నెంబర్ ఇటు ఒక నెంబర్ ఇటు ఇంటర్వెల్ ఉంటుంది కదా. మరి దాన్ని ఎలా మనం యాడ్ చేయాలంటే సో వేర్ xi refers to
మిడ్ వాల్యూ ఆఫ్ ఏ ఇంటర్వెల్. ఒక ఇంటర్వెల్ లో ఉన్న మిడ్ వాల్యూ తీసుకుని ఎస్టిమేట్ చేయండి. ఎగ్జాక్ట్ ఆన్సర్స్ రావనన్నా ఇంటర్వెల్ ఫార్మ్ ఇచ్చినప్పుడు, ఎందుకంటే అది కొంచెం ఎస్టిమేషన్ మాత్రమే. మిడ్ వాల్యూ ఆఫ్ ది ఇంటర్వెల్ తీసుకోండి, దాని ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇంటర్వెల్ ఫార్మ్ లో ఉండాలి, వేరియబుల్ ఇంటర్వెల్ ఫార్మ్ లో ఉంటుంది. ఇంటర్వెల్ ఫార్మ్ లో ఉన్నప్పుడు దానికి మీన్ కట్టాలి అంటే, అర్థమెటిక్ మీన్ కట్టాలంటే వాడు ఏం చెప్పన్నాడు, ఎక్స్ అంటే మిడ్ వాల్యూ తీసుకుని వాల్యూ మల్టిప్లై చేయండి. అంటే ఎక్స్ వాడు ఇచ్చిన తర్వాత దాన్ని ఇంకొకటి మనం ఇంటర్వెల్ ని ఎక్స్ అని రాసుకోవాలి, మిడ్ వాల్యూ రాసుకుని మిడ్ వాల్యూ నెక్స్ట్ తో మల్టిప్లై చేసి సేమ్ ఆన్సర్, సేమ్ వాల్యూస్, సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. సిగ్మా xi బై సిగ్మా ఎఫ్ ఇది అర్థమెటిక్ మీన్. సో నోట్ చేసుకోండి, అవును నోట్ చేసుకున్నాం అంటే అర్థమెటిక్ మీన్ లో 3 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలనే ఫార్ములాస్ అన్ని కూడా తప్పవు, ఎందుకంటే 1 2 కాదు చాలా ఫార్ములాస్ ఉంటాయి స్టాటిస్టిక్స్ లో. సో నేను ప్రతిదానికి లాజిక్స్ చెప్పుకుంటే వాళ్ళని ఇప్పుడు చెప్పినట్టు చాలా వరకు ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఎనీ డౌట్స్? అర్థమెటిక్ మీన్ ఫార్ములాస్ arithmetic mean. ఆకాష్ ఎస్ సార్. 3 ఫార్ములాస్ అర్థమైంది ఆకాష్? ఎస్ అర్థమైంది సార్. చెప్పు, కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ సిరీస్ లో అర్థమెటిక్ మీన్ క్యాలిక్యులేషన్ ఫార్ములా చెప్పు. సిగ్మా xi బై సిగ్మా ఎఫ్ సార్. ఓకే, మరి xi అంటే అక్కడ x అనే నెంబర్ ఎలా ఉంటుంది, క్లాస్ ఇంటర్వెల్ కదా మరి కంటిన్యూస్ సిరీస్ లో, అప్పుడు x అనేది వాల్యూ ఎలా తీసుకోవాలి? మిడిల్ వాల్యూ ఆఫ్ క్లాస్ ఇంటర్వల్ తీసుకోవాలి సార్. రైట్, వెరీ గుడ్. ఇది సేమ్ ప్రొసీజర్ అబ్జర్వ్ చేయాలని చిన్న. సో నీకు అర్థం కావాలనుకుంటే ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా చేస్తాను. సో క్లాస్ ఇంటర్వల్ ఇస్తాడు క్వశ్చన్ లో, ఫ్రీక్వెన్సీ ఇస్తాడు క్వశ్చన్ లో. ఇలా ఈ రెండు ఇస్తే దాన్ని మనం కంటిన్యూస్ సిరీస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 to 20, 20 to 30, 30 to 40 ఇలా 3 క్లాస్ ఇంటర్వల్స్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ 5, 4, 3 ఇలా ఫ్రీక్వెన్సీ ఇచ్చాను. ఇప్పుడు దీనికి మనం కట్టాలంటే ముందు క్లాస్ ఇంటర్వల్ లో మార్చుకోవాలి. సో వాట్ ఈస్ ద క్లాస్ ఇంటర్వల్ లో మనం తీసుకోవాలి మిడ్ వాల్యూ 15, 25, 35 రైట్. సో తీసుకుని అప్పుడు మనం ఎక్స్ ని ఎఫ్ ని మల్టిప్లై చేయాలి, ఎందుకంటే మన ఫార్ములా అంటే సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్ కదా. సిగ్మా ఎక్స్ ఇంటూ ఎఫ్ కాదు, సిగ్మా ఎఫ్ఎక్స్ అంటే ఎక్స్ ని ఎఫ్ ని మల్టిప్లై చేసాక యాడ్ చేయాలి, అర్థమవుతుందా? సో చాలా మంది ఇదో ప్రాబ్లం, సిగ్మా ఎక్స్ తో మల్టిప్లై చేసి ఎఫ్ ని తర్వాత మల్టిప్లై చేస్తారు, ఎక్స్ ని టోటల్ చేస్తారు. అలా చేయకూడదు, ఎక్స్ ని ఎఫ్ ని మల్టిప్లై చేసి సిగ్మా చేయాలి. రైట్, సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్. సో ఎఫ్ ని ఎక్స్ ని మల్టిప్లై చేయాలి కదా. 15 into 5 75, 4 into 25 100, 35 into 3 90, 105 total. 0.5 plus 100 plus 105 that equals to 280. Right now, so answer is 280 sigma xi fi. So x ni f ni multiply చేసి యాడ్ చేసాం, sigma xi fi 280 by sigma f. So f యొక్క టోటల్ 5 8 10 12 280 by 12 23.3 bar sir. 3.33. So average mark, you can say average mark. So ఈ మార్క్ నెంబర్ నాన్న వీటిలో ఎక్కడ ఉంటుందని ఐడెంటిఫై చేసుకోవాలనుకుంటే ఏ క్లాస్ ఇంటర్వెల్ లో ఉంటుంది. సో 23 అనే మార్క్ 20 కి 30 కి మధ్యలో ఉంటుంది, సెంట్రల్ వాల్యూ. సో ఈ రెండింటికి మధ్యలో ఉంది. ఈ రెండు నీకు ముందే తెలుస్తుంది. సో మీన్ అంటేనే అన్ని నెంబర్స్ కి సెంట్రల్. సో అన్ని ఇంటర్వెల్ లో సెంట్రల్ ఇదని నీకు తెలుసు, కానీ సెంట్రల్ లో ఆన్సర్ ఎంత అంటే త్రూ దిస్ ఫార్ములా 23.3 మనం కలిపాం. రైట్, కానీ సెంటర్ లో అంటే సెంటర్ లో ఉండాలని రూల్ ఏం లేదండి. నెంబర్స్ కొంచెం ఎక్కువ నెంబర్స్ వెళ్ళిపోతే సెంటర్ ఎక్కడి నుంచి షిఫ్ట్ కూడా అవ్వచ్చు అని చెప్పలేము. సో కానీ యావరేజ్ అంటే అన్ని అబ్జర్వేషన్స్ తీసుకుని క్యాలిక్యులేట్ చేస్తారని అర్థమెటిక్ మీన్ అని అంటారు. రైట్, సో దీంతో అర్థమెటిక్ మీన్ కంప్లీట్ అయింది. సో ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి, లేదంటే విల్ గో టు జామెట్రిక్ మీన్. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు జామెట్రిక్ మీన్ కొన్ని ఇంపార్టెంట్ నోట్ పాయింట్స్ అన్న, చాలా ఇంపార్టెంట్ నోట్ పాయింట్స్, ఇవి జాగ్రత్తగా రాసుకున్నాను నోట్స్ అందరూ కూడా. ఫస్ట్ ఇంపార్టెంట్ అన్న కన్వర్షన్. సో ఇందాక నేను అనుకున్నాం సార్ సిరీస్ కంటిన్యూస్ సిరీస్ 2 ఉన్నాయి కదా. సో ఎక్స్క్లూజివ్ ఉంది, ఇంక్లూజివ్ ఉంది.
సో మీరు చెప్పిన ఫార్ములా ఎక్స్క్లూజివ్ గా ఇంక్లూజివ్ సిరీస్ గా అని క్వశ్చన్ అయితే సో వెంటనే ఏం చెప్తున్నాను చూడండి, కన్వర్షన్ ఆఫ్ ఏ ఇంక్లూజివ్. సో ఇంక్లూజివ్ సిరీస్ ఇస్తే మనం దాన్ని ఏం చేయాలి, జనరల్ గా అయితే ఎక్స్క్లూజివ్ లోకి కన్వర్ట్ చేయాలి. నేర్చుకున్నావా లేదా స్టార్టింగ్ బేసిక్స్ లో, కన్వర్షన్ ఆఫ్ ఇంక్లూజివ్ సిరీస్ ఇంటూ ఎక్స్క్లూజివ్ సిరీస్. సో ఎప్పుడు కూడా నాన్న జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డేటాలో సిరీస్ అంటే మనం ఎప్పుడు ఒకటే తీసుకోవాలంటే ఇది ఎక్స్క్లూజివ్ తీసుకోవాలి. ఇంక్లూజివ్ ఇచ్చాడు అంటే దాన్ని ఖచ్చితంగా మనం ఎలా మార్చుకోవాలి, ఎక్స్క్లూజివ్ మార్చుకోవాలి. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, నేను చెప్పేది జనరల్ రూల్ ఏంటి, సో ఇంక్లూజివ్ సిరీస్ ఇస్తే దాన్ని ఎలా మార్చుకోవాలి, ఎక్స్క్లూజివ్ లోకి మార్చుకోవాలి. ఎందుకు మార్చుకోవాలంటే కంటిన్యూటీ అనేది ఉంటుంది. ఇంక్లూజివ్ సిరీస్ లో కంటిన్యూటీ ఉండదు కదా, ఎక్స్క్లూజివ్ సిరీస్ అయితేనే సో ఒక క్లాస్ ఇంటర్వల్ కి ఇంకో క్లాస్ ఇంటర్వల్ మధ్యలో ఉంటుంది, కంటిన్యూటీ అనేది ఉంటుంది. సో కంటిన్యూటీ ఉండాలి కాబట్టి జనరల్లీ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ సిరీస్ అంటే ఎక్స్క్లూజివ్ సిరీస్. సో మనం ఇంక్లూజివ్ ఇస్తే ఏం చేయాలి సార్, దాన్ని ఎక్స్క్లూజివ్ లోకి మార్చుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ అర్థమెటిక్ మీన్ లో అయితే కనుక ఇంక్లూజివ్ ఇస్తే ఎక్స్క్లూజివ్ లోకి మార్చుకోవాలా అనేది క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను తీసుకున్న దీన్ని మారుస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటున్నాను, జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇలా ఇచ్చాను 0 to 10, 11 to 20, 21 to 30 ఇలా ఇచ్చాను డేటా ఇచ్చి ఫ్రీక్వెన్సీ ఇచ్చాను 5, 4, 3 ఇలా ఫ్రీక్వెన్సీ ఇచ్చాను. ఇప్పుడు క్వశ్చన్ అంటే ఇప్పుడు ఈ డేటా ఇచ్చానంటే ఇది ఇంక్లూజివ్ సిరీసా ఎక్స్క్లూజివ్ సిరీసా అనేది ఫస్ట్ అబ్జర్వేషన్. సో ఇది ఏ సిరీస్ 9 డానీ, ఇది ఏ సిరీస్ చెప్పు డానీ, డానీ ఉన్నావా? డానీ స్పీకర్ మ్యూట్ లో ఉన్నట్టు చూడు, ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడు. డానీ వాయిస్ వినబట్లేదు. సరే నేను ఇంకొకరిని అడుగుతాను. ఆకాష్, డానీ వాయిస్ వినబడుతుందా? సరే ఆకాష్ చెప్పు. ఆకాష్ చెప్పు. ఆకాష్ ఇది ఏ సిరీస్? ఇది ఇంక్లూజివ్ సిరీస్ సార్. ఇంక్లూజివ్ సిరీస్ కదా. అప్పుడు నేను క్వశ్చన్ అడుగుతానంటే ఇంక్లూజివ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఎక్స్క్లూజివ్ లోకి మార్చుకోవాలి జనరల్ గా, ఎందుకంటే ఈ సిరీస్ అనేది అసలు కంటిన్యూస్ అలా, ఓకేనా? సో ఎక్స్క్లూజివ్ లోకి మార్చుకోవాలి. మార్చుకుంటే ఎలా మార్చుకుంటాను చెప్పు దీన్ని. లోయర్ క్లాస్ బౌండరీ నుంచి అప్పర్ క్లాస్ 10.5 అంటాం, అంతేగా 0.5 డిఫరెన్స్ తీసుకుని డివిజన్ చేస్తాం, అంతే కదా. డిఫరెన్స్ 1 డివిజన్ 2 వేస్తే 0.5 దీనికి యాడ్ అవుతుంది, 0.5 దీనికి మైనస్ అవుతుంది, అంతేనే కదా. ప్లస్ 20.5. సో నెక్స్ట్ 20.5 to 30.5. నేను క్వశ్చన్ అడుగుతున్నాను అంటే ఇప్పుడు ఇలా మార్చి చేయాల్సిన అవసరం, ఇలా మార్చుకుని ఇప్పుడు అంటే ఈ డేటాకి నేను అర్థమెటిక్ మీన్ కట్టాల్సిన అవసరం ఉందా? ఒకవేళ క్వశ్చన్ లో ఇది ఇస్తే ఇలా మార్చుకుని చేయాలా అని క్వశ్చన్ అడుగుతున్నాను. మార్చుకోకపోతే మనకేమైనా నష్టం ఉందా? చెప్పగలవా ఆకాష్? సార్ మార్చుకో అవసరం లేదనుకుంటున్నాను. మార్చినా మార్చకపోయినా అర్థమెటిక్ మీన్ ఒకటే వస్తుందా? క్యాలిక్యులేట్ చేద్దామా పోనీ. ఫర్ ఎగ్జాంపుల్ మార్చకుండా దీనికి అర్థమెటిక్ మీన్ కట్టాలంటే ఎలా కడతాను? దీనికి మిడ్ పాయింట్ ఎంత? 5 ఏనా? 5, 15, 25 ఏనా? 5, 4, 3 ఫ్రీక్వెన్సీకి అవునా కదా? దీనికి అర్థమెటిక్ మీన్ కడతాను. ఇప్పుడు దీనికైనా సరే అర్థమెటిక్ మీన్ మిడ్ వాల్యూ ఏంటి చెప్పు? 10.5 కి 0.5 కి మైనస్ 0.5 కి డిఫరెన్స్ ఎంత? 5. 10.5 మైనస్ 0.5 అంటే 10 డివిజన్ 2 5. అర్థమవుతుందా? సో నెక్స్ట్ 15, నెక్స్ట్ 25 అంటే మిడ్ వాల్యూస్ ఏమొచ్చాయి? సేమ్ వాల్యూస్ వచ్చాయి. అంటే నువ్వు ఇంక్లూజివ్ సిరీస్ లోనే మిడ్ వాల్యూస్ సేమే, ఎక్స్క్లూజివ్ సిరీస్ అయిన మిడ్ వాల్యూస్ సేమే. మరి సేమ్ వచ్చినప్పుడు అసలు కన్వర్ట్ చేసుకుని టైం వేస్ట్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు సార్. లేదు. సింపుల్ లాజిక్. మా అర్థమవుతుందా ఏం చెప్తున్నాను నేను? సో whenever there is an inclusive series in the question, arithmetic mean calculate చేయనప్పుడు is it necessary to convert them inclusive series into exclusive అని అడిగితే కనుక not necessary because the midpoints are same. ఓకేనా? అర్థమైందా ఏం చెప్పాను ఆకాష్? కన్వర్షన్ ఆఫ్ ఏ ఇంక్లూజివ్ సిరీస్ ఇంటూ ఎక్స్క్లూజివ్ సిరీస్ ఈస్ నాట్ మ్యాండేటరీ. నాట్ ఈజ్ మ్యాండేటరీ అలా, నాట్ మ్యాండేటరీ in arithmetic mean because mid values are same. నేను చెప్పే ప్రతిదీ కూడా నోట్స్ రాసుకోండి అందరూ.
ఓకేనా? ఫస్ట్ పాయింట్ అందరికి అర్థమైనట్టేనా అమ్మ? సత్యశ్రీలక్ష్మి అర్థమైందా నీకు ఇది? Yes, sir. ఇంక్లూజివ్ నుంచి ఎక్స్క్లూజివ్ కి ఎందుకు కన్వర్ట్ చేయాల్సిన అవసరం? జనరల్ గా అయితే కన్వర్ట్ చేయాలని కంపల్సరీగా, కానీ అర్థమెటిక్ మీన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎందుకు కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు? With values అనేవి సేమ్ గా వస్తున్నాయి sir. సేమ్ ఉన్నప్పుడు మనం టైం వేస్ట్ కదా అది మరి. Yes, sir. రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ నాన్న, ఇఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ of a variable are constant, say k, then arithmetic mean is also k. ఇది కూడా జనరల్ పాయింట్ అండి. ఎందుకంటే జనరల్ పాయింట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ నెంబర్స్ ఒక వేరియబుల్ ఒక క్లాస్ లో ఒక 5 మార్కులు టెస్ట్ పెట్టాను అన్న, అందరికి 1 1 1 1 1 వచ్చిందని, 5కి 1 మార్కే వచ్చిందని. వాట్ ఇస్ యావరేజ్? 5 ones division 5 that equals to 1 అంటే 1 కదా. అంటే ఏదైతే కాన్స్టెంట్ గా వస్తుందో వాల్యూ, ఒకవేళ వేరియబుల్ యొక్క అబ్జర్వేషన్స్ అన్ని కాన్స్టెంట్ గా ఉంటే సే కే అనుకుంటే, అవి అర్థమెటిక్ మీన్ కూడా ఏమవుతుంది? అదే కే అవుతుంది, మారదు. అబ్జర్వేషన్స్ అన్ని సేమ్ ఉంటే ఆటోమేటిక్ గా దాని అర్థమెటిక్ మీన్ కూడా ఏమవుతుంది? సేమ్ అవుతుంది. అది పాయింట్ నెంబర్ 2. నేను ఇలాంటివి పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్ లో మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్స్ ఇచ్చారనుకో, 10 10 10 10 10 5 నెంబర్స్ ఇచ్చారు, అర్థమెటిక్ మీన్ అటువంటి కూర్చొని క్యాలిక్యులేటర్ లో 5 10s ని యాడ్ చేసి డివిజన్ 5 చేయకూడదు. ఇంకా ఛాన్స్ ఇస్ రైట్లీ 10. అర్థమవుతుందా? రైట్, నెక్స్ట్ ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. Sum of deviations of observations from its mean is 0. So that is, it is represented by, that is దీని ఎలా రాయొచ్చు అంటే sigma x minus x bar equals to 0. దీని ఈ సెంటెన్స్ రిప్రజెంట్ చేస్తాను అలాగా. సో ఏంటి సార్ దీని మీనింగ్? నీకు అర్థం అవడం కోసం చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చేస్తాను. సో ఎగ్జాంపుల్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏం చెప్తున్నా అంటే వాడు సమ్ ఆఫ్ డీవియేషన్స్ ఆఫ్, డీవియేషన్ అంటేనే డిఫరెన్స్, సమ్ అంటే టోటల్, సమ్ ఆఫ్ డీవియేషన్స్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఫ్రమ్ ఇట్స్ మీన్ అని అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని అబ్జర్వేషన్స్ తీసుకుంటాను, 1 3 5 7 ఇలా నెంబర్స్ 4 తీసుకున్నాను అనుకున్నాం. సో ఈ 4 నెంబర్స్ కి అర్థమెటిక్ మీన్ యూ కెన్ సే ఎక్స్ బార్. ఎక్స్ బార్ ఇస్ నోన్ యాజ్ అర్థమెటిక్ మీన్. ఓకేనా? రిప్రజెంటేషన్ అని ఎక్స్ బార్ ఎలా కడతాం? దీనికి ఇండివిజువల్ సిరీస్ కాబట్టి 1 + 3 + 5 + 7 by 4 that equals to 10 + 6 16 by 4 that equals to 4 is an arithmetic mean. మనం ఏం చెప్తున్నా అర్థమవుతుందా? సో 4 నెంబర్స్ ఉన్నాయి ఎగ్జాంపుల్ కోసం, వీటికి అర్థమెటిక్ మీన్ 4 + 5 9 + 7 16 by 4 that equals to 4. సో అర్థమెటిక్ మీన్ ఇస్ 4. అంటే ఈ 4 నెంబర్స్ కి వాట్ ఇస్ యావరేజ్ మార్క్ అంటే 4 మార్క్. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నాడు? సమ్ ఆఫ్ అంటే టోటల్ చేయమన్నాడు. సో దేన్ని టోటల్ చేయమంటున్నాడు? డీవియేషన్స్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఫ్రమ్ ఇట్స్ మీన్. జాగ్రత్తగా అబ్జర్వ్ ఇక్కడ నేను రాస్తాను. డీవియేషన్స్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఫ్రమ్ ఇట్స్ మీన్. అబ్జర్వేషన్ ఎంత? 1. 1 కి 4 కి డీవియేషన్ 1 - 4 -3 ప్లస్ యాడ్ చేయడానికి డీవియేషన్స్ అన్నిటిని యాడ్ చేయమంటున్నాను. సమ్ చేయమన్నాను కదా. సమ్ ఆఫ్ నాట్ SOM SCM సమ్, సమ్ ఆఫ్ డీవియేషన్స్ ఆఫ్ అబ్జర్వేషన్. నెక్స్ట్ 3 - 4 -1 -1 ప్లస్ అబ్జర్వేషన్స్ అన్నిటిని డీవియేషన్ అన్నిటిని యాడ్ చేయమంటున్నాను. నెక్స్ట్ అబ్జర్వేషన్ డీవియేషన్ 5 - 4 1 + 1 7 - 4 +3. సో చెప్పిన ఈ అబ్జర్వేషన్స్ యొక్క టోటల్ చూడు, -3 - 1 -4 +1 +3 +4 దట్ ఈక్వల్స్ టు 0. సో మీనింగ్ అర్థమవుతుందని ఏం చెప్తాను నేను? సమ్ ఆఫ్ టోటల్ చేయండి, డీవియేషన్స్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఫ్రమ్ ఇట్స్ మీన్ ఈజ్ 0. దట్ ఈజ్ సిగ్మా x - x బార్. నేను ఏం చేస్తాను? ఇది ఏంటిది? x అంటే 1, x బార్ అంటే 4, 1 - 4 అయితే చేశాను. సో 1 - 4 -3 ప్లస్ చేశాను, అందుకే సిగ్మా పెట్టాను. సిగ్మా ప్లస్ 3 - 4 -1 ప్లస్ 5 - 4 1 ప్లస్ 7 - 4 3. మీనింగ్ అర్థమవుతుందా? సిగ్మా x - x బార్. x అంటే అబ్జర్వేషన్, x బార్ అంటే మీన్. సో x కి x బార్ కి మీన్ నెంబర్ కి అబ్జర్వేషన్స్ కి ఉన్న డీవియేషన్ యొక్క సిగ్మా తీసుకుంటే దట్ ఈజ్ ఏ 0. పాయింట్ నెంబర్ 3 క్లియర్? నెక్స్ట్, సో ఇదే పాయింట్ కూర్చోండి. ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. సో క్వశ్చన్ ఒకసారి ఫ్రీక్వెన్సీ కూడా ఉండొచ్చు కదా. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఉంటే సింపుల్ గా మనం ఏం చేయాలి? ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అయితే సో x ని f తో మల్టిప్లై చేయాలి. సో కాబట్టి అది కూడా 0నే.
సిగ్మా రిప్రజెంటేషన్ సిగ్మా ఎఫ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. మనం ఏం చేయాలి, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ డీవియేషన్ కట్టి దాని ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై చేసి అప్పుడు యాడ్ చేయాలన్న. దట్ ఈస్ ఆల్సో జీరో. సో ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అయితే సో క్లాస్ ఇంటర్వల్ ఉంటుంది, పక్కన ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ముందు మీన్ కట్టాలి, సారీ ఇండివిజువల్ నెంబర్ ఉంటుంది, పక్కనే ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో ముందు మీన్ కట్టాలి, మీన్ కట్టాక అబ్జర్వేషన్ కి మీన్ కి డిఫరెన్స్ అన్ని తీసుకుని వాటిని మళ్ళీ ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై చేసి యాడ్ చేస్తే దాని ఆటోమేటిక్లీ ఇట్ విల్ బికమ్ జీరో. సో నువ్వు కావాలంటే ఎగ్జాంపుల్ తీసుకుని నువ్వు ట్రై చేయొచ్చు. ప్రతిసారి మనం ఇంకా ట్రై చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అండర్స్టాండింగ్ కోసం మాత్రమే ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను ప్రతిసారి. రైట్. సో సమ్ చేయాలి, డీవియేషన్స్ ఆఫ్ అబ్జర్వేషన్ ఫ్రమ్ ఇట్స్ మీన్ చేయాలి. సో ఇక్కడైతే కనుక డీవియేషన్స్ ఆఫ్ అబ్జర్వేషన్ మీన్ తో పాటుగా దేంతో మల్టిప్లై చేయాలి, ఫ్రీక్వెన్సీని మల్టిప్లై చేసి అప్పుడు యాడ్ చేయాలి అన్నది. దెన్ యూ విల్ గెట్ ది జీరో ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్, ఇఫ్ last point is simply called combined mean. So next one is combined mean. So combined mean concept అర్థం అవడం కోసం నేను వచ్చిన ఎగ్జాంపుల్. నా దగ్గర 2 groups of numbers ఉండాలి, n1 n2, 2 groups అని. ఏంటివి గ్రూప్స్, గ్రూప్ ఆఫ్ డేటా n1 n2. సో n1 యొక్క మీన్ కడితే x1 బార్, యూ కెన్ సీ ఇట్ ఇస్ x1 బార్. సో n2 గ్రూప్ కడితే x2 బార్. సో దీని మీన్ తెలియాలి, దీని మీన్ తెలియాలి. సో రెండు తెలిస్తే కనుక ఇలా గ్రూప్ తెలియాలి, మీన్ తెలిస్తే కనుక దాని కంబైన్డ్ మీన్ x బార్. కంబైన్డ్ మీన్ అంటే x బార్, మీనే కదా, మీన్ సరే నా కంబైన్డ్ మీన్ రెండింటి గ్రూప్ కి కలిపిన మీన్ ఎంత అని అడిగితే కనుక n1 x1 బార్ ప్లస్ n2 x2 బార్ బై n1 ప్లస్ n2. దిస్ ఈస్ అ ఫార్ములా. n1 x1 బార్ ప్లస్ n2 x2 బార్ బై n1 ప్లస్ n2. సో నీకు అర్థం అవడం వస్తుంది. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా ఆలోచిస్తే ఎలా వచ్చింది ఫార్ములా. సార్ జస్ట్ డెరివేషన్. ఎక్స్క్యూజ్ మీ సార్, చెప్పనా? అదే n1 కి x1 కి మళ్ళీ ప్లస్ ఉంటుందా సార్ ఫార్ములా? n1 x1 బార్, n1 ఇంటూ x1 బార్ ప్లస్ n2 x2 బార్. డాట్ ప్లస్ ఉండదు, మల్టిప్లికేషన్. n1 x1 బార్ ప్లస్ n2 x2 బార్ బై n1 ప్లస్ n2. ఈ రెండింటికి మధ్య ప్లస్ ఉంటుంది, ఇక్కడ ఉండదు. రైట్. సో దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎగ్జాంపుల్, సో నేను గ్రూప్ తీసుకుంటానా, ఇది ఎలా వచ్చింది అంటే కోసం 1 2 3 అని 3 నెంబర్స్ ఉన్నాయి. ఇది ఒక గ్రూప్, ఇదంతా ఒక గ్రూప్ n1 అనుకుందాం. ఇంకో గ్రూప్ 4 5 6 అని ఇంకో గ్రూప్ తీసుకున్నాను, ఇది n2 అనుకుందాం. ఓకేనా? ఇది ఒక గ్రూప్, ఇది ఒక గ్రూప్. సో ఈ గ్రూప్ కి నేను చెప్పాను కదా ఏం కట్టమన్నాడు, x1 బార్ కట్టమన్నాడు. సో x1 బార్ అంటే 1 కి 2 కి 3 కి x1 బార్ 2, 4 కి 5 కి x2 బార్ అంటే ఈ గ్రూప్ కి మీన్ 5, 4 5 6 4 ప్లస్ 5 ప్లస్ 6 బై 4, సో బై 3. సో తీసుకుంటే 15 బై 3 5. ఓకేనా? సో మిడిల్ వాల్యూ దాని ఎగ్జాక్ట్ డిఫరెన్స్ ఉంది కాబట్టి మిడిల్ వాల్యూ తీసుకోవచ్చు. 1 కి 2 కి 3 కంటే 1 ప్లస్ 2 ప్లస్ 3 బై 3, సో దట్ ఈక్వల్స్ టు 2. రైట్. సో వాల్యూస్ వచ్చి x1 x. ఇప్పుడు సింపుల్ గా వాట్ ఇస్ ద x బార్ కంబైన్డ్ మీన్ అంటే మనం ఏం చెప్పొచ్చు, సో n1 అంటే ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి 3, సో 3 ఇంటూ 2 ప్లస్ n2 ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి 3 అబ్జర్వేషన్స్ ఉన్నాయి 3 ఇంటూ మీన్ x5 by n1 plus n2 3 plus 3 that equals to 6. So that equals to 6 plus 15 by 6, 21 by 6, 3.5. ఇది కంబైన్ మీన్ అని. సో ఒకవేళ డేటా ఇలా ఇచ్చినప్పుడు సార్ ఇలా కాకుండా మనం డైరెక్ట్ గా చేయొచ్చానని ఒకవేళ నన్ను క్వశ్చన్ జాగ్రత్తగా అప్పించాయి. క్వశ్చన్ లో వీడి నెంబర్స్ చెప్పకపోతే ఈ టెక్నిక్ నా ఈ నెంబర్స్ చెప్తే నన్ను కావాలంటే ఎలా కూడా కట్టచ్చు. కంబైన్ అంటే ఇన్నింటిని యాడ్ చేస్తే కదా మీన్ కట్టమే కదా. అంటే 1 2 3 4 5 6 ఇలా 6 నెంబర్స్ ఉన్నాయి అనుకున్నానా. సో వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ దిస్ కంబైన్డ్ డేటా? సో అంటే 1 plus 2 plus 3 plus 4 plus 5 6 అంతే కదా. 1 plus 2 plus 3 plus 4 plus 5 plus 6 టోటల్ 21 by 6. ఆన్సర్ 3.5. నాకు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే జాగ్రత్తగా అర్థించాను. నేను ఈ పాయింట్ ఏం చెప్తాను అంటే ఇక్కడ కంబైన్ మీన్ ఈ ఫార్ములా ఎప్పుడు వాడాలి, గ్రూప్ లో ఉన్న డేటా తెలియకపోతే. ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయో చెప్తాను. n1 అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎన్ని ఉన్నాయి ఇక్కడ 3 ఉన్నాయని నాకు తెలుసాను. ఎక్కడ ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి నాకు తెలుసాను. సో 3 ఉండాలి. అలాగే దాని యొక్క మీన్ కూడా వాడే ఇచ్చేయాలి క్వశ్చన్ లో. సో లేకుండా డేటా ఇచ్చాడు అనుకున్నా, డేటా ఇస్తే నేను డైరెక్ట్ గా మొత్తం డేటా అంతటిని కలిపేస్తా, టోటల్ డేటాకి నేను మీన్ కట్టేస్తా. అదే కంబైన్ మీన్. కంబైన్ చేయడమే కదా అన్న. సో ఇది టోటల్ డేటా ఇస్తే క్యాలిక్యులేట్ చేశారు కదా అన్న. నేను డేటా ఇవ్వట్లేదు క్వశ్చన్. నేను ఏం చెప్తాను, డేటా ఇవ్వను అంటే 1 2 3 4 5 6 నెంబర్స్ ఇవ్వడం. ఏమిస్తాడు, n1 అంటే 3 నెంబర్స్ ఉన్నాయని చెప్తాడు, n2 ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయంటాడు. ఈ 3 నెంబర్స్ ఏమైనా ఉండొచ్చు. ఈ 3 నెంబర్స్ కి మీన్ ఎంతో చెప్తాడు, ఈ 3 నెంబర్స్ కి మీన్ ఎంత చెప్తాడు.
సో మీన్ చెప్తాడు, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చెప్తాడు, డేటా ఇవ్వడు. డేటా ఇవ్వకుండా మీన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇచ్చినప్పుడు దెన్ వాట్ ఇస్ ద కంబైన్డ్ మీన్ అంటే n1 x1 బార్ ప్లస్ n2 x2 బార్ బై n1 ప్లస్ n2. ఓకేనా? దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ కంబైన్డ్ మీన్. సో నోట్ పాయింట్స్ రిలేటింగ్ టు అర్థమెటిక్ మీన్. సో దీనిలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగనా? సార్ ఒకసారి థర్డ్ పాయింట్ మళ్ళీ చెప్పరా సార్? ఏ పాయింట్ కావాలా? థర్డ్ పాయింట్ సార్, సమ్ ఆఫ్ డీవియేషన్స్. సమ్ ఆఫ్ డీవియేషన్స్ ఆఫ్ అబ్జర్వేషన్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయవచ్చు సార్. సమ్ అంటే మనం ఏం చేయాలి? యాడ్ చేయాలి ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఏం చేయమన్నాడు వాడు? డీవియేషన్స్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటున్నాడు. డీవియేషన్ అంటే డిఫరెన్స్. డీవియేషన్ అంటే డిఫరెన్స్. దేనికి డీవియేట్ చేయాలి మనం అంటున్నాడు? ఏం డిఫరెన్స్ తీసుకోవాలి? సమ్ చేయాలన్నాడు. ఏం డిఫరెన్స్ తీసుకోవాలంటే అబ్జర్వేషన్, క్వశ్చన్ లో ఇచ్చిన నెంబర్ అబ్జర్వేషన్ అండ్ ఇట్స్ మీన్. సో ముందు ఇచ్చిన నెంబర్స్ కి మీన్ కట్టాలి, ఆ నెంబర్ కి ఆ మీన్ కి ఉన్న డిఫరెన్స్ కట్టాలి, డీవియేషన్ కట్టాలి. దాన్ని మనం డీవియేషన్ అంటాం. ఆ డీవియేషన్స్ ఎన్ని ఉంటాయి అన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ని డీవియేషన్ ఉంటాయి? 4 డీవియేషన్స్ ఉంటాయి. రైట్? ఆ 4 డీవియేషన్ సమ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ఆ 4 డీవియేషన్స్? -3 ఒక డీవియేషన్, -1 ఒక డీవియేషన్, 1 ఒక డీవియేషన్, 3 ఒక డీవియేషన్. ఎలా వచ్చాయి డీవియేషన్స్? అబ్జర్వేషన్ కి మీన్ కి డిఫరెన్స్. 1 - 4 -3, 3 - 4 -1, 5 - 4 1, 7 - 4 3. సో 4 డీవియేషన్స్ కి యాడ్ చేస్తే దాని ఆన్సర్ 0. ఓకేనా రాఘవేంద్ర? ఓకే సార్, థ్యాంక్ యూ. సో దిస్ ఇస్ ద అర్థమెటిక్ మీన్. ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకుని మీరు అర్థమెటిక్ మీన్ మీద బిట్స్ చేయాలని అందరూ కూడా. సో దీనికన్నా ముందు నేను రిమైండింగ్ లైక్ జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్ థియరీ కూడా ఇప్పుడు చెప్పేస్తాను. సో వాటి మీద కూడా ఫార్ములాస్ అన్ని ఇస్తాను. అవన్నీ కూడా మీరు కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ క్లాస్ లో మీన్ మీద ఏ బిట్స్ ఉన్నాయో అవన్నీ నేను వర్క్ కూడా ఇస్తాను, క్లాస్ సెషన్ ఎండ్ లో ఇస్తాను. అవన్నీ కూడా కంప్లీట్ చేయాలి. సో ఇప్పటిదాకా చెప్పిన అర్థమెటిక్ మీన్ డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, లేదంటే విల్ గో టు జామెట్రిక్ మీన్. ఎవరికైనా ఫార్ములాస్ కావాలంటే యూ కెన్ రైట్ డౌన్ ది ఫార్ములాస్ వన్స్ అగైన్. సో నీట్ గా ఫార్ములాస్ ఇందాక చెప్పిన ఫార్ములాస్ అనేవి. దీని తర్వాత ఇక్కడేమో థియరీ పాయింట్స్. రైట్. ఎవరికి డౌట్స్ లేవు కాబట్టి సో నెక్స్ట్ చెప్తాను. నెక్స్ట్ వన్ ఈస్ జియోమెట్రిక్ మీన్. మళ్ళీ సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ, అర్థమెటిక్ మీన్ మనం ఎలా అయితే చేస్తామో సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ జియోమెట్రిక్ మీన్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో మళ్ళీ 3 టైప్స్ ఆఫ్ డేటా ఇందాక చెప్పుకున్నాం కదా. సో ఏ ఫార్ములాకైనా సో డేటా విల్ బి రిప్రజెంటెడ్ ఇన్ స్టాటిస్టిక్స్ ఇస్ 3 forms. One is individual series, second one is discrete frequency series, third one is continuous frequency series. అర్థమవుతుందా? సో ఇండివిజువల్ సిరీస్ అంటే డిస్క్రీట్, రెండు కూడా డిస్క్రీట్ డేటానే. కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ అంటే కంటిన్యూస్ డేటా అన్న మీనింగ్ అర్థం చేసుకోవాలి. సో దీనిలో ఫస్ట్ సో వాట్ ఈస్ ద జామెట్రిక్ మీన్ అంటే కనుక సింపుల్ ఇండివిజువల్ సిరీస్ అబ్జర్వ్ చేసుకుంటే కనుక జామెట్రిక్ మీన్ ఈక్వల్స్ టు nth రూట్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో నా దగ్గర x1 x2 ఉన్నప్పుడు అన్ని కలిపి డివిజన్ చేస్తే, టోటల్ తీసుకుని డివిజన్ చేస్తే అది ఇండివిజువల్ సిరీస్ అర్థమెటిక్ మీన్. సో జామెట్రిక్ మీన్ అంటే దానికి రూట్ nth రూట్ కట్టాలి. సో nth రూట్ nth రూట్ ఆఫ్ x1 + x2 + x3 ... xn ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి అన్నిటికీ కడితే దాన్ని ఇట్ ఇస్ కాల్డ్ ఇండివిజువల్ సిరీస్. అలాగే నెక్స్ట్ డిస్క్రీట్ సిరీస్ అయితే కనుక ద ఫార్ములా ఈస్ క్యాపిటల్ nth రూట్ x1 పవర్ f1 ఇంటూ x2 పవర్ f2. నన్ను x1 f1 అంటే ఏంటి? ఏమి నెంబర్, ఇదేంటిది ఫ్రీక్వెన్సీ. సో నెంబర్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా? సో x1 పవర్ f1 ఇంటూ x2 పవర్ f2 ... అలాగా
xn పవర్ fn ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఎన్ని ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి అన్నిటిని పవర్ లో తీసుకుని మల్టిప్లై చేయాలి. x1 నెంబర్ పవర్ f1. ఓకేనా? సో దీన్ని డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ సిరీస్ అంటాం. కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ సిరీస్ లో కూడా సేమ్ ఫార్ములా అంటే ఇక్కడ ఉన్న ఫార్ములానే సింప్లీ ఇట్ ఈస్ క్యాపిటల్ N రూట్ ఆఫ్ x1 పవర్ f1 x2 పవర్ f2 డాట్ 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 xn పవర్ fn. అయితే సో ఇక్కడ ప్రాబ్లం వస్తుందని వెంటనే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాపిటల్ N అంటే ఇక్కడ స్మాల్ n అంటే అర్థం నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయో అన్నింటినీ తీసుకోవాలండి. క్యాపిటల్ N అంటే ఇక్కడ అర్థం సిగ్మా ఎఫ్ ఫ్రీక్వెన్సీ యొక్క టోటల్. ఇక్కడ కూడా క్యాపిటల్ N అంటే క్యాపిటల్ N అంటే సిగ్మా fn ఫ్రీక్వెన్సీ యొక్క టోటల్. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ అన్న వాట్ ఈస్ ద x అంటే ఇట్ ఈస్ మిడ్ పాయింట్. వెరీ గుడ్, మిడ్ వాల్యూ. సేమ్ టు సేమ్ సిమిలర్ టు అర్థమెటిక్ మీన్ మనం ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం వస్తుందని అర్థమెటిక్ మీన్ కి దీనికి నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే సో దీనిలో ఉండే ప్రాబ్లం ఏంటంటే క్యాలిక్యులేషన్. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 3 నెంబర్స్ ఉన్నాయి. 1 into 2 into క్యాలిక్యులేటర్ జాగ్రత్తగా ఆలోచించాను ఇంటూ 3 into మళ్ళీ దీనికి 3 రూట్స్ 3 క్యూబ్ రూట్ కట్టాలి కదా మరి. సో ఇక్కడ రూట్ లో ఉన్నది స్క్వేర్ అయితే మనం ఈజీగా క్యాలిక్యులేటర్ స్క్వేర్ కొట్టేస్తాం. కానీ క్యూబ్ రూట్ కావాలంటే 3 నెంబర్స్ అయితే క్యూబ్ రూట్, 4 నెంబర్స్ అయితే 4 క్యూబ్ రూట్. మళ్ళీ ఇక్కడ చూడు క్యాపిటల్ N అంట అంటే సిగ్మా ఎఫ్ యొక్క టోటల్ అంటే ఫ్రీక్వెన్సీస్ అన్ని కలిపి 50 ఉన్నాయి కూడా 50th రూట్ కట్టాలి, 100th రూట్ కట్టాలి. సో ఇంత పెద్ద రూట్ కట్టాలంటే క్యాలిక్యులేటర్ లో కష్టం కావచ్చు. దీనికి వచ్చిన టెక్నిక్ నేను జనరల్ గా చెప్తాను. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది అడగడు. నేను ఏం మాట్లాడుతున్నా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జామెట్రిక్ మీన్ మీద క్వశ్చన్ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ 99.99% అడగను. ఎందుకంటే యూ హ్యావ్ టు యూజ్ క్యాలిక్యులేటర్, అదర్వైజ్ యూ హ్యావ్ టు యూజ్ లాగరిథమ్స్. సో ఆ టేబుల్స్ ఉపయోగించి చేయడం అనేది ఇట్స్ నాట్ నార్మల్ స్టాటిస్టిక్స్ అది యూజ్ కాదు. సో ఆ డేటా ఇవ్వరు కాబట్టి సో ఆ క్యాలిక్యులేషన్ మనకు అవసరం లేదు. సో సింపుల్ గా ఒకవేళ అనుకోకుండా ఒకవేళ క్వశ్చన్ వచ్చినా యూ కెన్ క్యాలిక్యులేట్ యూజింగ్ ది బిలో టెక్నిక్ సింప్లీ. సో రూట్ 12 టైమ్స్ చేయాలన్నా ఏ నెంబర్ కి అయితే నువ్వు రూట్ కట్టాలనుకుంటున్నావో అది ఎంతైనా అవని కానీ నువ్వు 12 టైమ్స్ రూట్ కట్టాలి. -1 చేయాలి, తర్వాత డివిజన్ n చేయాలి, +1 చేయాలి, తర్వాత ఇంటూ ఈక్వల్ టు కంబైన్డ్ గా 12 టైమ్స్ ప్లస్ చేయాలి. పాయింట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో నీకు అర్థం అవడం కోసం ఈజీ అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4 కి రూట్ స్క్వేర్ రూట్ ఎంత అని అడిగాను అనుకున్నాను. 4 కి స్క్వేర్ రూట్ అంటే ఎంత 2 కదా. సో దీన్ని ఇదే టెక్నిక్ ద్వారా ప్రూవ్ చేసి ఆటోమేటిక్ ఇంకే ఆన్సర్ వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 16 కి స్క్వేర్ రూట్ 4 ఎనీథింగ్ 16 కి స్క్వేర్ రూట్ 4. సో స్క్వేర్ రూట్ కడదాం. సో 2 కి క్యాలిక్యులేట్ చేద్దాం. ఈ టెక్నిక్ ని ఆటోమేటిక్ ఇది వచ్చిందంటే మిగతా కూడా వస్తాయని అర్థం. జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. సో రూట్ 12 టైమ్స్ అన్న రూట్ లోపల నెంబర్ ఎంత ఉంది, ఇక్కడ 4 ఉంది. 4 కి రూట్ 12 టైమ్స్ క్యాలిక్యులేట్ చేయాలి. 4 కి రూట్ 12 టైమ్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 టైమ్స్ రూట్ కట్టు. తర్వాత -1, తర్వాత డివిజన్ n అంటే ఎన్న n అంటే మనకి ఇక్కడ ఎంత 2 డివిజన్ 2 +1 ఇంటూ ఈక్వల్ టు 1 2 3 4 5 6. సారీ అది మిస్టేక్ జరిగింది. 1 minute నా క్యాలిక్యులేషన్ మిస్టేక్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 -1 division n +1 into equal to 1 2 3 4 5 6 7 8 9 10 11 12. Answer is 2.0000. So that means 2. So 4th की square root is 2. मैं అర్థమవుతుందా? సో ఈ ప్రొసీజర్ ఫాలో అయితే ఆటోమేటిక్గా నీకు ఏమొస్తుంది ఆన్సర్ వస్తుంది. క్యాలిక్యులేటర్ ఎలా చేసిన ఆన్సర్ అర్థమైంది కదా. సో సేమ్ ప్రొసీజర్ నేను ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకసారి నన్ను 16 అండ్ లెట్ us take 16 స్క్వేర్ రూట్ ఎంత అన్న 4. క్యాలిక్యులేటర్ స్క్వేర్ రూట్ ఉంటుంది కాబట్టి నేను అయితే ఏం చేయడానికి లేదు. సో స్క్వేర్ రూట్ 4 అండి 4 ని టెక్నిక్ ద్వారా ఉపయోగించవచ్చు. సో ఇదే ప్రొసీజర్ లో మనం దేనికైనా కట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 10th రూట్ ఆఫ్ 150 కట్టొచ్చు క్యాలిక్యులేటర్ లో. సో ముందు ఇది ప్రూవ్ చేసి మళ్ళీ దీని వాల్యూ నేను కడతాను. సో నువ్వు ఎక్కడైనా సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ద్వారా 10th రూట్ ఆఫ్ 150 కట్టి నేను చెప్పిన వాల్యూ రైట్ రాంగ్ చెక్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. రైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 16 కి స్క్వేర్ రూట్ కడదాం. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12
12 టైమ్స్ కొట్టాలి. తర్వాత ఏం చేయాలంటే -1. తర్వాత ఏం చేయాలి డివిజన్ n. n అంటే 2 టైమ్స్ స్క్వేర్ రూట్ గా 2. తర్వాత +1. తర్వాత ఇంటూ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 8. సార్ -1 చేయలేదు సార్. చేయలేదా? ఓకే నాన్న, సారీ నాన్న, మళ్ళీ చేద్దాం. నాట్ అన్ ఇష్యూ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 12 టైమ్స్ రూట్ కట్టాం. సో -1 డివిజన్ n +1 దీని ఇంటూ ఈక్వల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 4.0000. దట్ ఈస్ 4. మా మీనింగ్ ఓకేనా? ఇన్ ద సేమ్ ప్రొసీజర్ లో 150 కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో జస్ట్ ఫర్ చెకింగ్ 150 కి స్క్వేర్ రూట్ 10 అడుగుతాను, 10th రూట్ అడుగుతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ రూట్ అయినా మనకు అవసరం 12 టైమ్స్ రూట్ కట్టాలి. 4 5 6 7 8 9 10 11 12. 12 టైమ్స్ రూట్ కట్టాక -1 చేయాలి. తర్వాత డివిజన్ n అని, n అంటే ఇక్కడ అంతా 10th రూట్ నా, సో డివిజన్ 10 చేయాలి. తర్వాత +1 చేయాలి. ఒక వాల్యూ వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని 12 టైమ్స్ ఇంటూ ఈక్వల్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 1.65 అంట. సో దీని ఆన్సర్ 1.65. రైట్ నా? సో చెక్ చేయండి, మీరు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ లో సేమ్ ఆన్సర్ వస్తుంది. సో దిస్ ఇస్ ద అలాగే చెప్పనా h1 పర్ f1 చేసినప్పుడు పెద్ద నెంబర్ వస్తే ఏం చేయాలి సార్? ఏందన్నా? f1 పెద్ద నెంబర్ ఇచ్చాను అనుకోండి సార్. అందుకే 99% అడిగినాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇలా క్యాలిక్యులేట్ చేయమని అడగడం. ఎందుకంటే అది క్యాలిక్యులేటర్ లో ఎలా చేయనప్పుడు మనకి ఎలా అడుగుతాడు. సో వాడే కనీసం ఈ పవర్ వాల్యూ అంతా చెప్పేసి అడగాలి. నీకు ప్రొసీజర్ తెలిసేదో చెక్ చేసుకుని లోపల నెంబర్ వచ్చేదో తెలుసుకుంటాడు. సో లోపల నెంబర్ సంబంధించిన కింద క్వశ్చన్ కింద నీకు వాల్యూ ఇస్తాడు. సమ్ వాల్యూ పవర్ n ఎంత కావాలనుకుంటే ఉపయోగించుకోవాలి. సో అది మనం ఉపయోగించుకుని చేయాలంతే. సో నీకు క్యాలిక్యులేటర్ లో పెద్ద నెంబర్ వచ్చేసే క్వశ్చన్స్ ఉండదు. అలాంటివి వచ్చినా మనల్ని అడగడు. అలా అడగాలనుకుంటే కింద ఇంట్ ఇస్తాడు. ఓకే రాఘవేంద్ర? ఓకే సార్. రైట్. సో ఇది జామెట్రిక్ మీన్ సంబంధించినటువంటి ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. సో జామెట్రిక్ మీన్ లో మళ్ళీ కంబైన్డ్ మీన్ ఉండదు అన్న, ఫార్ములా క్యాలిక్యులేషన్ ఉండదు. సో ఎందుకంటే ఫార్ములా అనేది ఉపయోగించాలంటే అక్కడ సో మళ్ళీ అది పెద్ద క్యాలిక్యులేషన్, అందుకనే అది ఉండదు. రైట్. నెక్స్ట్ వన్. Next concept is harmonic mean. Same procedure lo harmonic mean kuda nanu same 3 categories ana. First one is individual series, discrete frequency series, continuous frequency series. So individual series ana numbers ana. So ఇది నువ్వు కొంచెం జాగ్రత్తగా observe. Harmonic mean of the individual series is n by sigma 1 by x ana. So harmonic అంటే na simply it is reciprocal of the arithmetic mean of the observations. The meaning first meaning rasthane. It is a reciprocal of the arithmetic mean of reciprocal of the arithmetic mean of the observations. Of the reciprocal of the observations. The first మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న అబ్జర్వేషన్స్ కి రెసిప్రోకల్ కట్టాలి. మన దగ్గర ఉన్న అబ్జర్వేషన్స్ కి ఏం చేయాలి? రెసిప్రోకల్ అంటే రివర్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2 3 4 నెంబర్స్ ఇచ్చామనుకున్నాం. మనం రెసిప్రోకల్ అంటే 1/2 1/3 1/4 అని రాసుకోవాలి. రెసిప్రోకల్. ఈ రెసిప్రోకల్ కి అర్థమెటిక్ మీన్ కట్టాలి. వీటన్నిటికి అర్థమెటిక్ మీన్ అంటే ఏంటి? 1/2 ప్లస్ 1/3 ప్లస్ 1/4/3 కదా. మా అర్థమవుతుందా? సో 3 నెంబర్స్ కి 1/2 ప్లస్ 1/3 ప్లస్ 1/4/3 కదా. సో కానీ వాడు ఏం చెప్తారు? రెసిప్రోక్ చేయాలి, మళ్ళీ రెసిప్రోక్ చేయాలి. అంటే దీని అర్థమెటిక్ మీన్ రెసిప్రోకేట్ చేయాలి. సో సిగ్మా కట్టి n రివర్స్ చేస్తాం. n బై సిగ్మా. మామూలుగా ఫార్ములా సిగ్మా x బై n అన్న. సిగ్మా x బై n అర్థమెటిక్ మీన్ రివర్స్ చేయాలంటే n బై సిగ్మా x అన్న. కానీ సిగ్మా x కాదు, ఎందుకంటే అబ్జర్వేషన్స్ కూడా ఏం చేయాలి? రెసిప్రోకల్ చేయాలి. కాబట్టి n బై సిగ్మా 1 బై x అని సింపుల్ ఫార్ములా. సో సేమ్ ప్రొసీజర్ లో డిస్క్రీట్ సిరీస్ కి వచ్చేటప్పటికి n క్యాపిటల్ n అవుతుంది. క్యాపిటల్ n బై సిగ్మా f బై x అవుతుంది. f తో మల్టిప్లై చేయాలి కదా. x ఇంటూ f కదా. కానీ x ని మనం రివర్స్ చేస్తాం కదా. సో x బదులు 1 బై x అవుద్ది. 1 బై x ఇంటూ f బై x. దాని యొక్క సిగ్మా బై n అయ్యాలి. సో రివర్స్ సిగ్మా n బై సిగ్మా f బై x. సో మామూలు ఫార్ములా సిగ్మా fx బై సిగ్మా n. సో రివర్స్ చేస్తే సిగ్మా n బై సిగ్మా fx. fx బదులు f బై x. ఎందుకు f బై x? బికాజ్ రెసిప్రోకల్ ఆఫ్ అబ్జర్వేషన్ ఇన్ కేస్ ఆఫ్ హార్మోనిక్.
నెక్స్ట్ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ కూడా సేమ్ ఫార్ములా సిగ్మా ఎన్ బై సిగ్మా ఎఫ్ బై ఎక్స్. ఎఫ్ బై ఎక్స్ అన్నా ఎఫ్ ఇంటూ వన్ బై ఎక్స్ అన్నా ఒకటేనా, ఎఫ్ ఇంటూ వన్ బై ఎక్స్ అన్నా ఎఫ్ బై ఎక్స్ అన్నా ఒకటే. సో జాగ్రత్తగా అర్థం చేయాలి. సో మళ్ళీ సేమ్ టు సేమ్ నన్ను ఇక్కడ ఎన్ అంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఇక్కడ క్యాపిటల్ ఎన్ రిఫర్స్ టు, సో ఎన్ అంటే సిగ్మా ఇంకా అవసరం, ఎన్ అంటే క్యాపిటల్ సిగ్మా ఎఫ్ ఫ్రీక్వెన్సీ యొక్క టోటల్ ని ఎన్ అంటాను. ఓకేనా, ఇక్కడ కూడా నన్ను సేమ్ నన్ను ఎన్ అంటే సిగ్మా ఎఫ్ ఫ్రీక్వెన్సీ యొక్క టోటల్. అయితే క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేయాలి, వేర్ ఈస్ మెన్ బై ఎక్స్ అంటే మిడ్ పాయింట్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వల్. సో సేమ్ టు సేమ్ ఫార్ములాస్ యూజింగ్ హార్మోనిక్ మీన్. సో ఇవి మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో నోట్ పాయింట్స్ గురించి చెప్తాను, జాగ్రత్తగా రాసుకోండి. నోట్ పాయింట్స్ ఫస్ట్ వన్ జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్ కంబైన్ పాయింట్స్ చెప్తాను. Geometric mean not calculated for negative values. మా అవునా కదా? సో ఎందుకని స్క్వేర్ రూట్ లోపల నెగిటివ్ వాల్యూ ఉందనుకున్నా, స్క్వేర్ రూట్ సాధ్యమవుతా అవ్వదు, రూట్ సాధ్యం కాదు కాబట్టి. సో నెగిటివ్ వాల్యూస్ ఉంటే కనుక జామెట్రిక్ మీన్ కట్టకూడదు. రైట్, నెక్స్ట్. అలాగే హార్మోనిక్ మీన్ అయితే ఈస్ క్యాలిక్యులేటెడ్ for non-zero values. సో ఎందుకు నాన్ జీరో వాల్యూస్ అన్నాను అంటే కనుక జాగ్రత్త. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెంబర్ 0 ఉందనుకున్నా, 1/0 ఏమవుతుంది? ప్రతి అబ్జర్వేషన్ మనం ఏం చేయాలి? రివర్స్ చేయాలి కదా, రెసిప్రోకేట్ చేయాలి కదా, అంటే ఆపోజిట్ రివర్స్ చేయాలి కదా నెంబర్స్ ని. సో బై చేయాలి. సో 2 ఇస్తే 1/2 నెంబర్ కి నేను 0 ఇచ్చాను అనుకో, వాట్ ఇస్ ఆన్సర్ 1/0. సో వాట్ ఇస్ 1/0? ఇట్ ఈస్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీకి నువ్వు కట్టగలవా? కట్టలేవు. సో కాబట్టి so harmonic is always calculated for non-zero values. Right, next. If all observations of a variable are k, a constant constant in the same point, constant say k, then its harmonic mean is also k. Harmonic mean is also observations అన్ని వేరియబుల్ కూడా కాన్స్టెంట్ అయితే సేమ్ నెంబర్స్ ఉంటాయి, హార్మోనిక్ మీన్ కూడా సేమ్ వస్తుంది. నువ్వు రివర్స్ చేసినా మళ్ళీ దానికి అథమెటిక్ మీన్ ఆన్సర్ సేమ్ వస్తుంది, దానిలో మాత్రమే ఉండదు. నువ్వు కావాలంటే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. రైట్, మళ్ళీ సేమ్ ఇంకొక పాయింట్ అనేది కంబైన్డ్ హార్మోనిక్ మీన్. కంబైన్డ్ అథమెటిక్ మీన్ లాగా కంబైన్డ్ హార్మోనిక్ మీన్. దీనిలో నన్ను కంబైన్డ్ అథమెటిక్ మీన్ ఫార్ములా n1 x1 బార్ ప్లస్ n2 x2 బార్ బై n1 ప్లస్ n2 రివర్స్ చేయాలన్నప్పుడు దీన్ని రివర్స్ ఎలాగా? n1 ప్లస్ n2 పైకి వెళ్ళిపోతున్నాను, కింద n1 x1 బార్, ఇక్కడ n1 బై h1 బార్, h1 ప్లస్ n2 బై h2. వాట్ ఇస్ h1? హార్మోనిక్ మీన్ అని h అని జాగ్రత్త, h ఇది కొన్ని క్యాపిటల్స్ రాస్తాను కన్ఫ్యూషన్ లేకుండా. h అంటే హార్మోనిక్ మీన్ ఆఫ్ గ్రూప్ 1 డేటా, h2 అంటే హార్మోనిక్ మీన్ ఆఫ్ గ్రూప్ 2 డేటా. సో మనకి అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయో చెప్పాలి, హార్మోనిక్ మీన్ చెప్తే then we can calculate the combined harmonic mean n1 n2 plus n1 plus n2 by n1 by h1 plus n2 by h2. We can say it is combined harmonic mean. సో ఇవి కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలను, హార్మోనిక్ మీన్ అండ్ జామెట్రిక్ మీన్. రైట్, సో నోట్ చేసుకున్న వాళ్ళంటే నోట్ చేసుకొని వచ్చింటే అడగండి. ఇంకొకే ఒక పాయింట్, ఆ రిలేషన్షిప్ ఒకటి ఉంది, ఆ రిలేషన్షిప్ ఒకటి చెప్తాను నేను. సో చెప్పిన తర్వాత కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ జాగ్రత్తగా చూసాను, రిలేషన్షిప్. రిలేషన్షిప్ బిట్వీన్ AM, CM అండ్ H. సో మూడింటికి రిలేషన్షిప్ గురించి మనం మాట్లాడాలి. సో ఈ రిలేషన్షిప్ గురించి మాట్లాడడానికన్నా ముందు కొంత డేటా తీసుకుని 3కి అర్థం సో నీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆ డేటాలో ఉన్నా 2, 4, 6 అని 3 నెంబర్స్ ఉన్నాయి అనుకుందాం. 2, 4, 6 ఓకేనా. ఈ 3 నెంబర్స్ కి వాట్ ఈస్ అన్ అర్థమెటిక్ మీన్? సింపుల్ గా ఎలా కట్టొచ్చాను మనం అర్థమెటిక్ మీన్? నెంబర్ 2 టైమ్స్ స్క్వేర్ రూట్ కట్టొచ్చా బెటర్ కదా. సో 8 కూడా తీసుకుందాం ఓకేనా. 4 నెంబర్స్ తీసుకుందాం మనం.
So 2 plus 4 plus 6 plus 8 division 4. That equals arithmetic mean is 5. So what is the geometric mean? 4 numbers ki geometric mean ela kadam. So 2 into 4 into 6 into 8 root 2 times 4th kada 4th root kattalante root 2 times root kattachu. Chances 4.42. మా అర్థమవుతుందా? హార్మోనిక్ మీన్ కట్టాలి. హార్మోనిక్ మీన్ అంటే ఎలా కడతాం? సో నంబర్స్ ని డివిజన్ చేయాలి n by sigma 1 by x. 1 by 2 plus 1 by 4 plus 1 by 6 plus 1 by 8. సో క్యాలిక్యులేట్ చేద్దాం. 4 by LCM. సో డైరెక్ట్ పాయింట్ వాల్యూ చేద్దాం. 1 by 2 0.5 ఈజీ కదా, బెటర్ కదా, ఈజీగా అయిపోద్ది. 0.5 plus 1 division 4 that equals to 0.25 plus 1 division 6 that equals to 0.16. క్యాలిక్యులేటర్ అలౌడ్ కదా, మనకి ఏ ఇబ్బంది లేదు. 16 3 digits అంటే 17 కూడా వేయచ్చు. అప్రాక్సిమేట్ వాల్యూ 1 division 8 that equals to 0.125 పాయింట్. సో వాల్యూస్ ని కలిపేద్దాం. 4 by 0.5 plus 0.25 plus 0.17 plus 0.125 that equals to 1.045. So that equals to 4 division 1.045 that equals to 3.827 approximate values. Okay na? So now observe cheyali. Oka 4 digit number ఇచ్చినప్పుడు any of the 4 అనే కదా, ఎన్ని నెంబర్స్ ఒక నంబర్స్ డేటా ఇచ్చినప్పుడు arithmetic mean 5, geometric mean 4.42, harmonic mean 3.87. సో దీని నుంచి ఒక కన్క్లూషన్ అండ్ రిలేషన్ లో ఫస్ట్ కన్క్లూషన్, arithmetic mean is greater than geometric mean is greater than harmonic. First important observation. Right now ఇది ఎప్పుడు అంటే కనుక అబ్జర్వేషన్స్ ఆర్ డిస్టింక్ట్ అబ్జర్వేషన్స్. డిస్టింక్ట్ అంటే డిఫరెంట్ అని. సో అబ్జర్వేషన్స్ అన్ని కూడా డిఫరెంట్ నెంబర్స్ అయితే అర్థమెటిక్ మీన్ ఇస్ గ్రేటర్ దాన్, జియోమెట్రిక్ మీన్ ఇస్ గ్రేటర్ దాన్, హార్మోనిక్ మీన్. సింపుల్ అన్న, ఒకవేళ అవన్నీ కూడా సేమ్ అబ్జర్వేషన్స్ అయితేనా, అన్ని కాన్స్టెంట్ అయితే ఆల్రెడీ ఇందాక నుంచి ఒక నోట్ పాయింట్స్ కూడా రాసుకున్నాం. ఆల్ ఆర్ కాన్స్టెంట్, అర్థమెటిక్ మీన్ ఇస్ కాన్స్టెంట్, జియోమెట్రిక్ మీన్ ఇస్ కాన్స్టెంట్, ఎనీథింగ్ ఇస్ కాన్స్టెంట్ కదా. కావాలి అన్ని టూస్ తీసుకుంటే సేమ్ కదా. సో కాబట్టి అప్పుడు ఆన్సర్ అవుతుంది అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్స్ టు జియోమెట్రిక్ మీన్ ఈజ్ ఈక్వల్స్ టు హార్మోనిక్. మా రిలేషన్షిప్ అర్థమైందా? సో డిఫరెంట్ అబ్జర్వేషన్స్ అయితే గ్రేటర్ దెన్ అన్న, సేమ్ అబ్జర్వేషన్స్ అన్న. మనకి ఏమి చెప్పలేదు అనుకోనా, వాట్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ అన్న, ఏం చెప్పలే. అలాంటప్పుడు నథింగ్ స్పెసిఫైడ్. క్వశ్చన్ లో డిస్టింక్ట్ అబ్జర్వేషన్స్ చెప్పలేదు, సేమ్ అబ్జర్వేషన్స్ చెప్పలే, నథింగ్ ఈజ్ స్పెసిఫైడ్. దాని ఆన్సర్ ఏం చెప్తాం? ఏదైనా అవ్వచ్చు. కాబట్టి అర్థమెటిక్ ఇస్ గ్రేటర్ అవ్వచ్చు, ఈక్వల్ అవ్వచ్చు. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఓకేనా? దిస్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ అర్థమెటిక్ మీన్, హార్మోనిక్ మీన్ అండ్ జియోమెట్రిక్ మీన్. సో చెక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో దీంతో మీన్ బేస్డ్ అన్ని నేను చెప్పాను. మీన్ బేస్డ్ క్యాలిక్యులేషన్స్, ఫార్ములాస్ అన్ని నేను చెప్పాను. సో రేపు మీరు చేయాల్సిన పని ఏంటంటే కనుక, రేపు క్లాస్కి వచ్చేటప్పుడు వీటిలో ఫస్ట్ ఏమైనా డౌట్స్ ఉన్నాయో చూడన్నాను. చెప్పిన తీరులో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏదైనా పాయింట్ మళ్ళీ చెప్పమంటారా? మొత్తం అన్ని ఫార్ములాస్ నోట్ చేసుకున్నారా అందరూ నీట్ గా? సో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగను. లేకపోతే కనుక మీ టెక్స్ట్ బుక్ లో చాప్టర్ నెంబర్ 15 ఫస్ట్ యూనిట్ నానా, దాని ఫస్ట్ అంతా కూడా సెంట్రల్ టెండెన్సీ అన్న. సో ఫస్ట్ అందరూ కూడా అర్థమెటిక్ మీన్, జియోమెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్ థియరీ టెక్స్ట్ బుక్ లో ఉన్న చదువుకోండి. ఒకసారి చదువుకుని అక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్ చేసుకోవాలి అందరూ కూడా. నేను ఫస్ట్ ఇస్తున్న వర్క్ నాను, హోంవర్క్ నేను ఏం చెప్తానో జాగ్రత్తగా వచ్చాను. కానీ ఏ రోజు జాగ్రత్త చేసుకోకపోతే నెక్స్ట్ క్లాస్ ఏం అర్థం కాదు నాకు. ఈ చాప్టర్ లో నేను చెప్పింది చేయకపోతే నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళడానికి మనకి మొత్తం పోయినట్టే. ఇంకా గుర్తుపెట్టుకో. సో ఈ ప్రతి క్లాస్ కి ఇంటర్లింక్ ఉంటుంది ఇక్కడ స్టాటిస్టిక్స్ లో. ఈ చాప్టర్ లో ఈ ఫార్ములాస్ మీకు ఎలా అప్లికేషన్ చేయాలో తెలియకపోతే ఈ ఫార్ములాస్ ని బేస్ చేసుకుని నెక్స్ట్ చాప్టర్ లో కోరిలేషన్, రిగ్రెషన్, ఆ తర్వాత డిస్కషన్ తర్వాత కోరిలేషన్, చాలా ప్రతిదీ ఎఫెక్ట్ అయిపోతుంది. చాలా ప్రమాదం, ప్రాబబిలిటీ చాలా చోట్ల ప్రమాదం ఉంటుంది. సో కాబట్టి సో దయచేసి రిలేషన్ ఉంటుంది, చేయండి. హోంవర్క్, నాకు అర్థమవుతుంది హోంవర్క్. ఫస్ట్ ఎగ్జాంపుల్స్ చేయండి అని రిలేటెడ్ టు అర్థమెటిక్ మీన్, జియోమెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్. టెక్స్ట్ బుక్ లో ఉన్న ఎగ్జాంపుల్స్ అన్ని చేయండి. చేసిన తర్వాత సో సింపుల్ గా మీరు చేసిన అంటే నేను ఐడెంటిఫై ఏమి చేయట్లేదు. కావాలంటే చదవం, లేకపోతే లేదు. కానీ సెట్ ఏ, సెట్ బి, సెట్ సి, 3 సెట్స్ ఉన్నాయి. సెట్ ఏ, బి, సి, మూడిట్లో కూడా
ఈ రిలేషన్ తో క్వశ్చన్ ఏదున్నా మీరు ట్రై చేయండి. అర్థమెటిక్ మీన్ మీద క్వశ్చన్ ట్రై చేయండి, హార్మోనిక్ మీన్ మీద క్వశ్చన్ ట్రై చేయండి, జామెట్రిక్ మీన్ మీద క్వశ్చన్ చేయండి. మూడే చేయండి అన్న. మీడియన్ ఇంకా నేను డిస్కస్ చేయలేదు, రేపు క్లాస్ లో డిస్కస్ చేద్దాం, ఇవాళ చేయను. సో ఈ మూడింటి మీద ఏ క్వశ్చన్ ఉన్నా టెక్స్ట్ బుక్ లో సెట్ ఏ సెట్ బి క్వశ్చన్ చదివితే నీకు అర్థమైపోతుంది. క్వశ్చన్ లో క్యాలిక్యులేట్ అర్థమెటిక్ మీన్, లేదా క్యాలిక్యులేట్ జామెట్రిక్ మీన్, లేదా క్యాలిక్యులేట్ హార్మోనిక్ మీన్, లేదా కంబైన్డ్ మీన్, కంబైన్డ్ అర్థమెటిక్ మీన్, కంబైన్డ్ హార్మోనిక్ మీన్, క్వశ్చన్స్ అయితే నీకు అర్థమైపోతుంది అన్న. ఆ క్వశ్చన్స్ అన్ని కూడా నువ్వు ఖచ్చితంగా సాల్వ్ చేయాలి. సో క్వశ్చన్స్ చదవకపోతే కంపల్సరీగా చేయాల్సిన క్వశ్చన్ నేను ఇక్కడ రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సెట్ బి లో రాస్తానని క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో సెట్ బి లో 1 చేయాలి, 4, 5, 6, 7, 10, 11, 12, 13, 14, 15, 19, 20. సెట్ బి లో క్వశ్చన్స్ అనేవన్నీ చేయాలని. ఈ సెట్ బి లో నీ క్వశ్చన్స్ అన్ని కూడా రేపు నేను చెప్పిన ఫార్ములాస్ ఉపయోగించి సాల్వ్ చేసుకోవాలి. 1, 4, 5, 6, 7, 10, 11, 12, 13, 14, 15, 19, 20 ఈ క్వశ్చన్స్ అన్ని చేసుకుని రావాలని కంపల్సరీగా సెట్ బి లో. అలాగే సెట్ సి లోకి వచ్చేటప్పటికి క్వశ్చన్ నెంబర్ 5 ట్రై చేయాలి. సెట్ సి లో క్వశ్చన్ నెంబర్ 5 అంతేనా, ఇది ఒక క్వశ్చన్ ఉంది సెట్ సి లో. రైట్, సెట్ బి సెట్ సి లో ప్రాబ్లం నెంబర్స్ కూడా నేనే చెప్తున్నాను. సో ఇవన్నీ కంపల్సరీగా మీరు రేపు క్లాస్కి వచ్చేటప్పటికి అందరూ చేయాలి కంపల్సరీగా. చేసుకుని వస్తే వీటిలో ఉన్న డౌట్స్ ఫస్ట్ చెప్తాను. ఇవి చెప్పిన తర్వాత నెక్స్ట్ మీడియన్ మోడ్ క్యాలిక్యులేషన్స్ కి వెళ్దాం. సార్ ఓకేనా? రైట్, ఎనీ డౌట్స్? సార్ చెప్పమ్మా. వెయిటెడ్ అర్థమెటిక్ మీన్ చెప్పలేదు కదా సార్.